పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసే సందర్భంలో నా యొక్క 17 రోజుల బస్సు యాత్ర తర్వాత జనం నుంచి వచ్చినటువంటి స్పందనలు, మధ్యాహ్నం టైంలో జనం నాకు ఇచ్చిన సమాచారం, అనేక వర్గాల ప్రజలు కలిసి ఇచ్చినటువంటి సమాచారం తెలుస్తున్నది ఏంటంటే, ఈ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను మించి వాళ్ళిద్దరికంటే కూడా చాలా ఎక్కువ స్థానాలలో బీఆర్ఎస్ అద్భుతంగా గెలవబోతోంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ 2 ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఆచరణ, వాళ్ళు అవలంబించిన తప్పుడు విధానాలు ప్రజల్లోకి బాగా స్పష్టంగా పోయినాయి. మేము కూడా బాగా చెప్పగలిగినాం. దాని ఫలితమే బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధించబోతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అర్భక ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో చాలా బ్లండర్ మిస్టేక్స్ చేసింది. సో మెనీ బ్లండర్స్. ఎందుకంటే ఎప్పుడు కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం మారి వేరే పార్టీ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పుడు సహజంగా ఏం చేయాలా, గత ప్రభుత్వం ఏ విధానాలు ఏ విధంగా అవలంబించింది అనేది ఇంటర్నల్ సమీక్షలు చేసుకొని అంతకంటే కొంచెం మెరుగ్గా పనితనాన్ని చూపించేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేయాలి. ఇది సహజంగా ఎక్కడైనా మనకు కనిపించేది. వేరే దేశాలలో కావచ్చు, ఈవెన్ మన స్టేట్లో కావచ్చు, ప్రభుత్వాలు మారినప్పుడు జరగవలసినటువంటి సహజమైన పద్ధతి. అందుకు భిన్నంగా అసహజమైన పద్ధతిలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలసీ ఫార్మేషన్ ఏంది, ఏ విషయంలో వాళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు, రైతుల విషయంలో కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, పవర్ సెక్టర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అనేక ముఖ్య విషయాలు పక్కకు పెట్టి వాళ్ళు చాలా సమయాన్ని, అమూల్యమైనటువంటి సమయాన్ని చిల్లర రాజకీయాల కోసం వేస్ట్ చేసినారు. ఈవెన్ శాసనసభ వేదికల మీద కూడా చాలా ఘోరమైనటువంటి చిలిపి ప్రయత్నాలు చేసినారు. శ్వేతపత్రాలు విడుదల చేయటం, దాన్ని ఏదో చర్చ పెట్టి ప్రతిపక్షాన్ని తూలనాడడం, మాట్లాడకూడని భాషలో మాట్లాడడం, ఒక అక్కసును వెలుగక్కడం, ప్రతిపక్షాన్ని దెబ్బతీయగలుగుతామేమైనటువంటి ఒక చిల్లర రాజకీయ ప్రయత్నానికే పాల్పడ్డారు తప్ప రాష్ట్రం యొక్క పురోగతి, రాష్ట్రం యొక్క పురోగమనం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, దాని మీద అతి తక్కువ దృష్టి పెట్టినారు వాళ్ళు. ఆ వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించబోతుంది. వాళ్ళు చేసిన ఆ తప్పే డెఫినెట్గా వాళ్ళని కాటేయబోతూ ఉంది. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. చాలా ఆగ్రహం కొన్ని ఉన్నారు ప్రజలు. ఆ ఆగ్రహం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వెల్లువలాగా ఆ పార్టీని ముంచేయడం ఖాయం. దానిలో డౌట్ కూడా అవసరం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, నాకున్నటువంటి సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో, ప్రజలు కనపరిచినటువంటి స్పందనలతో స్పష్టంగా కనపడతా ఉంది. దానిలో పెద్ద ఇబ్బంది లేదు. ఒక స్పష్టమైన దృశ్యం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం అధికారంలో ఉండే పార్టీ వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వస్తే సరూర్ నగర్ స్టేడియంలో ఎంత అవాస్పాలైనరో 3 పార్లమెంటు నియోజకవర్గాల సమావేశమైంది. ఒకటి కాదు, ఒక అసెంబ్లీ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, 3 పార్లమెంటు నియోజకవర్గాల సంయుక్త సమావేశంలో వాళ్ళు కనీసం 2-3 వేల మందిని కూడా సమీకరించలేక ఆ రాహుల్ గాంధీ అనేట ఆయన వాళ్ళ అగ్రనాయకుడు ఆ బస్సులోనే కూర్చోవడం, ముఖ్యమంత్రి బయటకు వచ్చి బతిమాలుకోవడం, వచ్చిన డీసీఎం దించి తొందర స్టేడియంలో పోమని చెప్పడం, ఇది స్పష్టమైన సంకేతం. కనీసం వాళ్ళ అగ్రనాయకుడు వచ్చినప్పుడు సభలు పెట్టలేకపోవడం, ముఖ్యమంత్రి సభలు కూడా అనేక సభలలో ముబ్బడిగా ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, ఇవన్నీ కూడా దానికి సంకేతాలు. అంటే వాళ్ళ కార్యకర్తలలో కానీ వాళ్ళ నాయకుల్లో కానీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్నప్పుడు ఆ చొరవ, ఆ జోష్ కొరవడింది. అట్లాగే ప్రజాస్పందన శూన్యంగా కనపడింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాని తదనంతరం అన్నింటిని మించి నాకు వ్యక్తిగతంగా, ప్రజలకు కూడా, రాష్ట్రంలో ఉండే మేధావులకు కూడా బాధ కలిగించిన అంశం ఏంటంటే, ప్రభుత్వం రాకని ఏ పిచ్చి ప్రభుత్వం కూడా అటువంటి పిచ్చి పని చేయకూడదు, చేయరు. రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే ఎవరు కూడా అంత బాధ్యతారహితంగా ఉండరు. రాష్ట్రం దివాలా తీసింది అని ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా చెప్పడు ఏ దేశంలో.
ఎందుకంటే అది రాష్ట్రం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, స్టేట్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బకొడుతుంది. స్వల్పకాలికంగా వీళ్ళకి ఏదో రాక్షస ఆనందం కలిగి ఉండొచ్చు, అప్పటికప్పుడు ఏదో చిల్లర మల్లర వాళ్ళు అనుకోవడానికి, వాళ్ళు అనుకోవడానికి, సంతోషపడడానికి తాత్కాలికంగా ఆ నిమిషానికి ఉపయోగపడవచ్చు, కానీ వాళ్ళ యొక్క అక్కసును వెలుగెక్కడానికి ఉపయోగపడవచ్చు. కానీ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రానికి పెట్టుబడులు ఆశించే దృష్ట్యా రాష్ట్రం బాగుందని చెప్పాలి. నేను రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిన నేను ప్రతిసారి. ఐ ప్రూవ్డ్ ఇట్ ఆల్సో డ్యూరింగ్ ద రిజైమ్ ఆఫ్ బీఆర్ఎస్. ఐ ప్రూవ్డ్ ఇట్. ధనిక రాష్ట్రం అని చెబుతూ ఆ దిశగా పనిచేస్తూ అద్భుతమైన విజయాన్ని మేము సాధించినాం తప్ప అటువంటి ఆ పత్రాలు విడుదల చేసి అవి అన్ని తప్పుడు అంకెలు, తప్పుడు లెక్కలు వాటితో చేసి వాళ్ళు కాలయాపన చేసుకొని భంగపడ్డారు తప్ప ఏం చేయలేదు. అట్లనే ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు చాలా చక్కగా నడుస్తున్నటువంటి అనేక వ్యవస్థలు ఎప్పుడైనా ఉంటాయి. మీకు నేను మంచి ఉదాహరణ చెప్తాను. నేనే స్వయంగా సాక్షి, మీరందరూ కూడా సాక్షి దానికి, మీరే పేపర్లలో కూడా రాశారు. నేను సీఎం అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తే అన్ని కార్యక్రమాలు చెప్తూ ఆరోగ్యశ్రీ గురించి నాకు వాళ్ళు చెప్తున్నారు. చెప్తే దాని వివరాలు కూడా చెప్తున్నారు. ఎవరు ప్రారంభించినారు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించినారు, ఎట్లా జరుగుతుంది ఆ కార్యక్రమం అని చెప్పినారు. నేను వాళ్ళని ఒకటే మాట్లాడాను, ఇది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం, ఇది బాగా జరుగుతుంది సార్, ప్రజలకు ఉపయోగం ఉంది అని చెప్పినాను. నేను ఒకటే క్వశ్చన్ అడిగిన వాళ్ళకి, మీకు ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే, ఈ పథకాన్ని ఇంకా షార్పెన్ చేసి ఇంకా ఇందులో లేని జబ్బులు కూడా కలిపి తీసుకొని పోవాలంటే మీకు ఎంత అడిషనల్ మనీ అవసరం, ఆ డబ్బు తీసుకోండి, కార్యక్రమం పేరు కూడా మార్చద్దు, అట్లే పెట్టమని చెప్పిన. అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను రివ్యూ చేస్తూ ఉంటే సీఎం అయిన తర్వాత వాళ్ళు చెప్పినారు, అన్ని కార్యక్రమాలు చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పినారు. ఫీజు రియంబర్స్మెంట్ సార్ ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు, వారి టైంలో మంచి కార్యక్రమం సార్, బాగా జరుగుతుంది, కాకపోతే కొన్ని అవకతవకలున్నాయి, వాటిని సరిదిద్దాలి, ఇప్పుడు నిలిపేసి అవకతవకలు సరిదిద్ది ముందుకు పోదామని అడిగినాను. నేను స్పష్టంగా చెప్పిన, నిలిపొద్దు, విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి, సర్టిఫికెట్లు ఇవ్వరు, ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని తప్పుడుగా ఉన్నాయంటే వాటిని సరిదిద్దుదాం కోర్స్ ఆఫ్ టైంలో, కానీ ఇప్పటికిప్పుడు మాత్రం దాన్ని నిలిపొద్దండి, మీకు ఇంకేమైనా అడిషనల్ మనీ కావాలంటే కూడా తీసుకోండి కానీ నిలిపొద్దని చెప్పాను. అంత ఔన్నత్యం ఉండాలండి, మినిమం ఉండాలి ఆ కట్టసి, ఆ మర్యాద. ఏ ప్రభుత్వం పెట్టినా కార్యక్రమం గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఒక రోజుతో అయిపోయేది కాదు. అదే విషయం శాసనసభలో నేను స్వయంగా లేచి, రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా నేను ఎట్లా చెప్పినట్టు ఆయన అప్పటికి చనిపోయినారు కాబట్టి, ఆ మహనీయుడు చచ్చి స్వర్గంలో ఉన్నాడు, కానీ మంచి పథకం పెట్టిండు ఆరోగ్యశ్రీ అనేది, దీన్ని కొనసాగిస్తాం, దీన్ని ఇంకా పెంచి డబ్బులు పెంచి దీన్ని మంచి పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పిన తప్ప మేము అటు చెరిపేస్తామని చెప్పలేదు. దీన్ని తీసేస్తాం, క్యాన్సిల్ చేస్తాం, ఇది మా స్కీమ్ కాదని చెప్పి దాని లేబుల్ అంటించి ఆ పిచ్చి ప్రయత్నాలు, ఆ చిలిపి ప్రయత్నాలు మేము చేయలేదు. అది కంటిన్యూ చేసినాం, ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేసినాం, చక్కటి ఫలితాలు కూడా వచ్చినాయి, ప్రజలకు మేలు జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చక్కగా నడుస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, వాటిని దెబ్బ తీసుకున్నారు పాపం. మనకి అది తెలివికి పోయి, అది అనవసరమైనటువంటి ఒక బేసిజానికి పోయి దెబ్బ తీసుకొని వాళ్ళ కాలు వాళ్ళే ఎదుర్కొట్టుకోరు. ఇక్కడ నష్టపోయింది వాళ్ళే, వేరే వాళ్ళు నష్టపోరు. ముఖ్యంగా కరెంటు, తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో కరెంటు బాధలు వర్ణనాతీతం, అది మనందరికీ తెలుసు, కళ్ళారా చూసినాం. ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేసినటువంటి సన్నివేశాలు, కార్మికులకు 3 పూటల మాకు పని దొరకలేదు, కనీసం వన్ టైం దొరకలేదు, ఈ పవర్ హాలిడేస్తో చస్తున్నామని కార్మికులు పటాన్ చెరువు, మన చర్లపల్లి ప్రాంతాల్లో కార్మికులు కూడా ధర్నా చేసినటువంటి ఉదంతాలు చాలా చూసినాము. చాలా రైతాంగం కూడా బావుల కాడికి రాత్రిలు పోవటం, అలా పాములు కూర్చడం, షాక్తో చచ్చిపోవటం, అవన్నీ కూడా చూసినాం. వితిన్ 3-4 మంత్స్నే వ్యవసాయం తప్ప మిగతా అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ తెచ్చినాం. 4-5 మంత్స్లో వితిన్ అనదర్ 1 ఇయర్, అంటే 1.25 ఇయర్లో, 1.5 సంవత్సరంలో వ్యవసాయానికి కూడా 24 hours పవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. 7,000 మెగావాట్లు ఉన్న విద్యుత్ శక్తిని 21,000 మెగావాట్లకు పెంచినాం. బ్రహ్మాండంగా జరగాలి. ఇంకా మంచిగా చెప్పానంటే మొత్తం ఇండియాలో, భారతదేశంలో ఉండే 28 రాష్ట్రాలలో
అన్ని రంగాలకు నిరాఘాటంగా నిరంతరాయంగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి తీసుకొని పోయినాం. అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో జస్ట్ ఇప్పుడు 6th మంత్ అండి, ఇది మొన్న May 7 తర్వాత 6వ నెలకు వచ్చింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు 6వ నెలకు జరుగుతూ ఉంది. వితిన్ 5-6 monthsలో ఇంత ఘోరంగా అంటే నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను ట్విట్టర్లో కూడా పెట్టినా, నేనున్న చోట నీకు తర్వాత మానేసినది బాగుండదు, మరీ చీప్ అవుతుంది, నా పర్సనల్ డౌన్ అవుతుందని చెప్పి నేను ఒక కక్ష కొద్ది పెడుతున్నాను అభిప్రాయం వస్తుంది మానేసి, నేనుండే ప్లేసులలో నేను ఎక్కడైతే ఆగుతుంటున్నానో నైట్ ఆర్ట్స్ కానీ ఇంకో చోట కానీ 7-8 సార్లు పవర్ పోయిందండి. నేను ఉండే చోట ఒక చోట మాత్రం నేను ట్విట్టర్లో పెట్టి ఆ తర్వాత మానేసాను, ఇది ఇంతే ఇక లాభం లేదు, దున్నపోతు మీద వనబడేట్టున్నది అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా ఏదో ఇది నిజం కాదు అని వీళ్ళు పిచ్చోళ్ళగా అరవటం, అది నా స్టాండర్డ్ తగ్గిపోతే నేను మానేసుకున్నాను. 7-8 times పవర్ ఫెయిల్యూర్. ఒకసారి కాదు, నేను ఉండగానే 2 సార్లు 3 సార్లు పవర్ పోవటం. ఊళ్ళలో అయితే అసలు దిక్కులేదు దివానం లేదు, మళ్ళీ రైతులు చాకులు కొట్టి చచ్చిపోవడం, పాములు గారి చచ్చిపోవడం, అవన్నీ మీరే రిపోర్ట్ చేసినారు, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఫ్యాక్ట్. దాంతో పంటలు ఎండిపోవడం కరెంటు కోతలతో చాలా పెద్ద, అది ఇంపార్టెంట్ ఇన్పుట్. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి, చాలా ఫాస్ట్ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఇస్ పవర్. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్పుట్లో, ఒక్కొక్క దాంట్లో. పవర్ ఇస్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ టుడే. ఎట్లా అంటే ఊళ్ళో మామూలు పిండిగిరిని నడుపుకునేటువంటి మామూలు చిన్న సైజు చిరుద్యోగి ఇండస్ట్రియలిస్ట్, చిన్న తరహా పరిశ్రమ నడుపుకునేటువంటి పిండిగిరిని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచే హెలికాప్టర్లు తయారు చేసే వాళ్ళ దాకా ఎఫెక్ట్ చేస్తుంది. పవర్ ఉండటం లేకపోవడం అనేది చాలా పెద్ద విషయం. పిండిగిరిని నడుపుకునేవాడు, సామిల్ నడుపుకునేవాడు, వాడు బాధపడుతుంది అక్కడ. ఇక్కడ ఈవెన్ అపాచే హెలికాప్టర్ తయారు చేసేంత భారీ కంపెనీలు కూడా పెద్ద ఒక రకమైనటువంటి అవిశ్వాసానికి లోనైంది. అది చాలా తీవ్ర పరిణామం. అట్లనే వ్యవసాయం చేసుకునేటువంటి మామూలు రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీ కూడా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. కారణం ఏంటంటే నేనే ఎఫెక్ట్ అవుతాను రైతు అనుకుంటాడు, నేనే ఎఫెక్ట్ అవుతాను ఐటీ వాళ్ళు అనుకుంటాడు. అది చాలా పెద్ద ప్రమాదం. అది రాష్ట్ర భవిష్యత్తుకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి కథ. దాన్ని ఎందుకు దెబ్బతీసిందో నాకు అర్థం కాదు. ఏం కొరత లేదు, సింగరేణి మనది, బొగ్గు కొరత లేదు, నీళ్ళ కొరత లేదు, మనుషుల కొరత లేదు, అదే ఉద్యోగస్తులు ఎందుకు నడపలేకపోయారు కరెంటును? ఏం సమాధానం చెప్తారు? కాకరించి అదే ఆగ్రహం ఉంది ప్రజలలో. నేను అదే మాట మాట్లాడినప్పుడు నా ఉపన్యాసాలలో, కేసీఆర్ పక్కకు జరిగితే కట్కా పని చేసినట్టే తెలంగాణ భాష, స్విచ్ ఆఫ్ చేసినట్టే కరెంట్ ఎక్కడ పోయింది. 9 ఏళ్ళు జరిగింది కదా, ఇప్పుడు వీళ్ళు గడపాలను పట్టి తవ్వే అవసరం లేదండి, ఏదో తలలు బద్దలు కొట్టుకునే అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా జరిపిస్తే అయిపోయింది. వాళ్ళ లాజిక్ కోల్పోయారు పాపం. దురదృష్టం ఏంటంటే వాళ్ళు అతికిపోయి, అప్పుడు మేము ఏం చేసినామంటే అన్ని సమీక్షల తర్వాత టాప్ టు బాటమ్ చాలా అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి టెక్నోక్రాట్స్ని పెట్టి నడిపినాం ఆ సంస్థ. అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, అందువల్లనే అద్భుతంగా కరెంట్ సరఫరా జరిగింది. హైదరాబాద్లో చిన్న వర్షం పడితే మొన్న మీరందరూ కూడా చూసినారు, ఎన్ని గంటల పాటు అండి, 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు పోయినటువంటి ఏరియాలని చివరికి చందానగర్లో 24 hours పోతే వాళ్ళు సబ్స్టేషన్ మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ సిటీలో. దురదృష్టం ఏంటంటే చాలామందికి మీకు అప్పుడు కూడా నేను చెప్పినాను, ముఖ్యమంత్రి ఉండే టైంలో కూడా చెప్పిన, హైదరాబాద్ యొక్క ప్రగతి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ పెరుగుతున్న తీర్జనులు, హైదరాబాద్ పెట్టుబడులు తరలి వస్తున్న తీర్జనులు, హైదరాబాద్కి ఐటీ కంపెనీలు వరుసలో క్యూబట్టి వస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నటువంటి తీర్జనులు గమనించి నేనేం చేసిన అంటే హైదరాబాద్ను పవర్ ఐలాండ్ చేసినప్పుడు. యాక్చువల్లీ తెలంగాణ నేషనల్ గ్రిడ్లో లేకుండే, సదరన్ గ్రిడ్లో ఉండేది. దానికి చాలా కష్టపడి వార్తా డిచ్పల్లి కానీ, వరంగల్ వరోరా లైన్ స్పీడప్ చేయడం కానీ, అంగుల్ పలాస లైన్ కలపడం కానీ వాటి కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వార్తా డిచ్పల్లి ముందే కల్పిస్తూ అన్ని జనరేటింగ్ స్టేషన్స్కు హైదరాబాద్ లింక్ చేసినాం. ఏదన్నా ఒక సైడు పవర్ ఫెయిల్ అయినా, పవర్ గ్రిడ్ ఫెయిల్ అయినా ఇంకో సైడ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పవర్ సప్లై ఉండాలి. హైదరాబాద్లో మాత్రం ఒక రెప్పపాటు కూడా పవర్ పోవద్దని చెప్పి ఒక పవర్ ఐలాండ్ చేయించిన కొన్ని పెట్టుబడులు పెట్టి. అంటే న్యూయార్క్లో పవర్ పోతుంది, లండన్లో పవర్ పోతుంది, కానీ హైదరాబాద్లో పవర్ పోదు అనే పేరు హైదరాబాద్కి తెచ్చిన నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అది మీరందరూ కూడా చూసింది. మర్చిపోయినారు అసలు ప్రజలు, కరెంటు పోతే వార్త అనేటువంటి పరిస్థితికి హైదరాబాద్ని తెచ్చిన. కానీ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో కూడా ఈరోజు మళ్ళీ జనరేటర్లు కొనుక్కోవడం, మళ్ళీ ఇన్వర్టర్లు కొనుక్కునే ఆలోచనలు ప్రజలు చేయడం, మళ్ళీ కన్వర్టర్ల కోసం చూడడం,
లోడ్ షెడ్డింగ్ రావడం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి దుస్థితి వస్తుంది నేను అనుకోలేదు. నిజంగా నేను కూడా చాలా బాధపడ్డాను. హైదరాబాద్ సిటీ ఇమేజు డెఫినెట్లీ హైదరాబాద్ బ్యాక్ బోన్ ఫర్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ. దీన్నే దెబ్బతీసే పరిస్థితికి ప్రభుత్వం పోవడం, తద్వారా గ్రౌండ్లో కూడా కింద దిగువన గ్రామాలలో కరెంటు లేక పంటలు ఎండిపోయిన దృశ్యం, లక్షల ఎకరాలు, వేల ఎకరాలు కాదు, మోటార్లు కాలిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అది ఎన్నో మోటార్లు కాలిపోయినాయి రైతులవి. మూలకబడి మూతబడి ఉన్నటువంటి మోటార్ వైండింగ్ మిషన్స్ అన్నీ మళ్ళా పునరుత్తేజం పొందినాయి. అన్ని జిల్లాలలో, ఏ ఒక్క జిల్లాని కాదు, అన్ని జిల్లాలలో ఎక్కడైతే బోర్ల మీద ఎక్కువ ఆధారం ఉందో అక్కడైతే చాలా పెద్ద దెబ్బ తగిలింది. రైతులు చనిపోయినారు, పంటలు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, చాలా పెద్ద అవస్థ వచ్చింది. ఈ విధంగా వీళ్ళ యొక్క అసమర్థత వల్ల, అతి ప్రవర్తన వల్ల ఉన్న ఆఫీసర్లను తీసేసి ఏకపక్షంగా మొత్తం ఐఏఎస్లో నిలయం చేసేసి దాన్ని చాలా భయంకరంగా చేసినారు. అది కూడా చాలా పెద్ద బాధాకర పరిణామం. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. పరిశ్రమలు తరలి వస్తున్నాయి తెలంగాణకు అనే లైన్ ఇండియాలో ఎవరిని అడిగినా, ఏ ఇన్వెస్టర్ని అడిగినా, ఎస్ తెలంగాణ ఇస్ ద రైట్ డెస్టినేషన్, విల్ గో దేర్ అని చెప్పిన పరిస్థితి నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి తెలంగాణ నుంచి అనేటువంటి వార్తలు వచ్చినాయి. కార్నింగ్ అనే ఒక ఇండస్ట్రీ 1000 crores పెట్టుబడితో వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళ పనులు ప్రారంభించాలి. ఆ దశలో ఆ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోయింది. ఇక్కడ ఏదో పరిస్థితి అంతా ఉల్టాపల్టా ఉన్నదని భయపడి పారిపోయినారు. అంటే ఎంత సిచ్యువేషన్ రివర్స్ అయింది, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ తరలిపోవడం అనేది చాలా బాధాకరం, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. తెలంగాణ నుంచి వంటి రాష్ట్రం నుంచి తరలిపోవడం అనేది చాలా బాధాకరం. అది కూడా ఒక బాగా ఇబ్బంది కలిగించిన విషయం. ఈ ప్రభుత్వానికి ఈవెన్ కార్మిక లోపం కూడా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 3 shifts పనిచేసుకునే అవకాశం ఉండేది. మాకు కష్టపడి 10 రూపాయలు సంపాదించుకుందామనే కార్మికులకు ఇప్పుడు అది కూడా మాకు లేకుండా పోయింది. మా నోటికాడ కూడెత్తిపోయిందని పారిశ్రామిక వర్గాలే కాదు, అందులో పనిచేసేటువంటి కార్మిక వర్గాలు కూడా చాలా నీరసానికి, నిరాశకు, ఒక రకమైనటువంటి నిస్తేజానికి గురైనరు. వాళ్ళ ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫేస్ చేయబోతూ ఉంది. ఆ పార్టీ చాలా పెద్ద దెబ్బతినేటువంటి పరిస్థితిలో ఉంది. అదేవిధంగా మంచినీటి సరఫరా అండి, చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ అది. మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేసినాం. దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, తెలంగాణలో చాలా చోట్ల ఉంది, కొన్ని చోట్ల స్వల్పంగా బ్రాకిష్ వాటరు, కొన్ని చోట్ల ఫ్లోరైడ్ వాటరు. నల్గొండ లాంటి జిల్లాలో అత్యధికమైనటువంటి ఫ్లోరైడ్ సమస్య ఉంది. దాని మీద చాలా ఉద్యమాలు జరిగినాయి, దశాబ్దాల తరబడి జరిగినాయి. దుశ్చర్ల సత్యనారాయణ గారు ఆ జిల్లా బిడ్డ, ఆయన ఒక బ్యాంకు ఉద్యోగి. ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి జలసాధన ఉద్యమాన్ని నడిపి ఆ అంశాల స్వామి అని ఒక అబ్బాయిని తీసుకెళ్ళి, అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఆయన టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిట్లు అయిపోయింది, మా నడుములు వంగిపోతున్నాయి, ముత్తుకుంటే కూడా సాల్వ్ కాలే, ఆ సమస్య తీరలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేదాకా కూడా ఆ సమస్య పరిష్కారం కాలే. అట్లనే తెలంగాణ జియోగ్రఫికల్ కండిషన్, భౌగోళిక పరిస్థితులను అనుసరించి ప్రతి సమ్మర్లో ఈ సమస్య వస్తుంది. వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కాబట్టి అవన్నీ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక మిషన్ మోడ్లో మేము తెచ్చిన స్కీమ్ మిషన్ భగీరథ. అతి త్వరగా అక్కడి నుంచి రావాల్సిన నీళ్లు కృష్ణా థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ చేసి, ఎల్లంపల్లి నుంచి రావాల్సిన నీళ్ళని కూడా చాలా ఫాస్ట్గా, దాని క్లియరెన్స్ లాగిపోతే నేను డిఫెన్స్ వాళ్ళతోని, రైల్వే వాళ్ళతోని పోరాటం చేసినంత పనిచేసి వాళ్ళని బెదిరించి ప్రధానమంత్రి కూడా చెప్పే అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పి త్వర కంప్లీట్ చేసి తెచ్చాం. హైదరాబాద్లో ఆ నీళ్ళు ఇవ్వడం కూడా మేము ఎంత మంచిగా ఇచ్చినామంటే, నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో ₹1 లేకుండా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చినాం. అట్లనే హైదరాబాద్ సిటీలో ₹1, హైదరాబాద్ సిటీ కానీ లేదా ఇతర మున్సిపాలిటీలలో కానీ పబ్లిక్ స్టాండ్ పోస్ట్, అంటే వీధి కుళాయిలు లేకుండా, వీధి నల్లాలు లేకుండా ప్రతి ఇంటికి ₹1 మాత్రమే నల్లా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా వాటర్ ఇచ్చినాం. అసలు ట్యాంకర్లు అనేవి మాయమైపోయినాయి, నీళ్ళు కొనుగోలు అనేది బంద్ అయిపోయింది, నీళ్ళ వ్యాపారం బంద్ అయిపోయింది రాష్ట్రంలో. కానీ చిన్న కాలంలో 2, 3, 4 నెలల్లోనే వీళ్ళ అతి ప్రయత్నాల వల్ల, అతి ప్రవర్తన వల్ల అసలు తాగునీటి విషయంలో ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న బాధ చెప్పనలో కాకుండా ఉందండి. మళ్ళీ బిందెలు వచ్చినాయి, బిందెలు మోస్తున్నారు ప్రజలు, దూరం నుంచి మోస్తున్నారు. అనేక రకాల సమస్యలు, నల్లగొండలో ఫ్లోరైడే కాదు, మన ఏజెన్సీ ఏరియాలలో కూడా అనేక గిరిజనులు చచ్చిపోదు. మనం అందరం కూడా చూసినాం. ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం లాంటి ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో
వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి ఉంటే ఒక చిన్న ఊరు ఉంటుందండి దొంగతోపు అని పినపాక నియోజకవర్గంలో ఉంటుంది. చాలా చిన్నది, చాలా దూరం అడవిలో ఉంటుంది, పెద్ద కీకారణ్యంలో ఉంటుంది. అక్కడికి కూడా నీళ్ళు ఇచ్చినాం మా ప్రభుత్వంలో ఛాలెంజ్గా తీసుకున్నాం. ఏ ఒక్క గిరిజన గూడాన్ని కానీ, ఏ ఒక్క లంబాడి తండాన్ని కానీ, ఏ చిన్న ఆవాసం కూడా మంచినీళ్ళు లేకుండా వాళ్ళకి ఇళ్లలో నల్లాలు పెట్టి నీళ్ళు ఇచ్చి సప్లై చేసినాం. ప్రజలు బ్రహ్మాండంగా 5-6 ఏళ్ళు ఎంజాయ్ చేసినారు. మరి దాన్ని ఎందుకు నడపలేకపోయినారు? కరెంటు చక్కటి వ్యవస్థ బాగా నిర్మాణం జరిగి పటిష్టపడి అద్భుతమైన పవర్ ఉండి, ఇంకా మన పవర్లో కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఈ మధ్యనే ప్రధానమంత్రి ఆ ఎన్టీపీసీ మొదటి దశ 1600 మెగావాట్లు కూడా చేసి జాతికి అంకితం చేస్తారు. అది ఛార్జ్ అయింది, నడుస్తూ ఉంది. మేము చేసింది కాకుండా ఇంకో 1600 మెగావాట్లు యాడ్ అయింది వీళ్ళకి. అది ఎట్లా మరి పవర్లో వెళ్ళిపోయినారో నాకు అర్థం కాలేదు. అది బాధాకరమైన విషయం. అదే ప్రజలు బాగా ఆగ్రహానికి గురవుతా ఉన్నారు. 9 సంవత్సరాలు వచ్చిన పవర్ ఎక్కడ పోయింది? 9 సంవత్సరాలు వచ్చిన మంచినీళ్ళు ఎక్కడ పోయింది? ఇంత దారుణమైంది. మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏంది? నాకుండే సమాచారం మేరకు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 2.5 లక్షల ట్యాంకర్ల పైగా ప్రజలు ట్యాంకర్స్ కొనుగోలు చేశారండి. మోర్ దాన్ 2.5 lakh ట్యాంకర్స్ హ్యావ్ బీన్ సోల్డ్ ఇన్ ఓన్లీ హైదరాబాద్. మరి దానికి ఏమొచ్చింది, ఎంత ఇబ్బంది వచ్చింది, నాకైతే అర్థం కాలేదు. మరి దాని మీద జరిగే ఆగ్రహానికి వీళ్ళు బలిగాక తప్పదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రం అంతా తేల్చి చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే డిసీజెస్ అంటే వ్యాధులు ప్రజలకు వచ్చేది 75% పైబడిన వ్యాధులు డ్రింకింగ్ వాటర్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి అని మొత్తం వైద్యులు చెప్పినారు. WHO కూడా తేల్చింది. ఆ తదనంతరం మేము దాన్ని ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నామంటే ప్రజలకు ఈ వ్యాధులు వచ్చే బాధ కూడా పోతుంది, ఫ్లోరైడ్ బాధ పోతుంది, పుష్కలమైన నీళ్ళు దొరుకుతాయి, సంతోషంగా ఉంటారు ప్రజలని మేము చాలా సీరియస్గా తీసుకొని చేసినాం. దానిలో ఎందుకు వైఫల్యం చెందామని నాకైతే అర్థమే కాలేదు. ఈ రోజుకు నాకు అర్థమవుతలేదు. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఏం కారణం? నడిచిన వ్యవస్థ, బాగా ఉన్న వ్యవస్థ, చాలా అద్భుతమైన వ్యవస్థ, కేవలం సంవత్సరానికి 200 మెగావాట్ల పవర్ మాత్రమే తీసుకునే వ్యవస్థ, అది ఎందుకు చెడిపోయింది? ఎవరు మొరపెట్టుకున్నా దాన్ని పీడించే పరిస్థితి లేదు. నేను అడిగినాను, ఒక 2-3 జిల్లాలకు ఫోన్లు చేసి అధికారులను అడిగినా, ఏమైనా మీరే నిర్మాణం చేసారు, మీరే నడిపినారు, మళ్ళీ ఇప్పుడు మీరే ఉన్నారు కదా, ఎందుకు నడపలేకపోతున్నారు మిషన్ భగీరథ, ఏం కారణం అని అడిగితే, సార్ మా డిపార్ట్మెంట్ అంతా స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు మీరు ఊడిపోయిన తర్వాత, ఎవరికి వాడు ఇంటలేడు సార్, ఆ సమీక్షలు కూడా లేవు ప్రభుత్వంలో, మమ్మల్ని అడిగేవాడు కూడా లేడు. ఫ్యాక్ట్ నాకు చెప్పింది అధికారులు. 3-4 జిల్లాల అధికారులు నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు అడిగేవాడు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు సార్, చిన్న పైపు వేలైతే కూడా వారం దాకా ఎవరు తిరిగి చూసేవాళ్ళు లేడు, మీరున్నప్పుడే మాది వేరే పద్ధతి ఉండే, భయం భక్తి ఉండే, ఇప్పుడు అది లేదు, ఒక విచ్చలవిడితనం వచ్చింది, దాని ద్వారానే ఈ దుర్మార్గం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లా మరి పేదల బాధనే, పెద్దల బాధనే, కమర్షియల్ వాళ్ళ బాధనే, ఈ శుద్ధమైన జలాలు అందక 4-5 నెలల స్వల్పకాలంలో మళ్ళా ప్రజలు బోర్ల నీళ్లు, ఉప్పు నీళ్ళు తాగే పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వం. ఆ ఉప్పు నీళ్లు తాగే ప్రజల ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్గా వీళ్ళు చూడబోతూ ఉన్నారు. అందువల్ల అతిసారతో గిరిజలు తెచ్చుకునే బాధలు పోయినుండే, అన్ని బాధలు పోయినుండే. దాని తర్వాత మీరందరూ చూసినట్లయితే నేను డబ్బా కొట్టుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రి స్వయంగా పార్లమెంటు వేదికగా ప్రకటించినాడు. 100% ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేటు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటులో ఆ మంత్రి స్వయంగా చెప్పినాడు. మరి అటువంటి మంచి ఉన్నటువంటి రాష్ట్రం ఇంత బాధకు ఎందుకు వచ్చింది? ఇలా మహిళలు అయితే తిడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ బిందెలు మోస్తూ ట్యాంకర్ల కాడ పోయి ఆ ట్యాంకర్ల కాడ నీళ్ళు పట్టుకుంటూ మళ్ళా పాతకాలం వచ్చింది, మళ్ళీ మా కర్మ, మేము అన్నంలో మన్ను పోసుకున్నాం అనే భాష ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చాలా భయంకరంగా తిడుతున్నారు. ఇవి చిన్నగానే కనిపిస్తాయి, చిన్న అంశాలు అనిపిస్తాయి, చిల్లర రాజకీయాలకు చిన్నగా అనిపిస్తాయి, కానీ ప్రజలు కేంద్ర బిందువుగా ఆలోచించే వాళ్ళకి పెద్దగా అనిపిస్తాయి. ఇవి క్షమార్హమైన నేరాలు కావు, ప్రజలు క్షమించలేరు, ప్రజల ఆగ్రహం ఖచ్చితంగా వీళ్ళు చవిచూడబోతారు. దాని తర్వాత ఇంకోటి మూడవది, మేము ఒక పాలసీ తీసుకున్నాం. శాసనసభలో కూడా నేను చాలాసార్లు కుండ బద్దలు కొట్టినట్టుగా నేను చెప్పినాను. వ్యవసాయానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం, అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. కారణం ఏంటంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలి తెలంగాణలో, రైతు నిలబడి ఉండాలి, రైతుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధైర్యానికి, అవిశ్వాసానికి గురి చేయొద్దు అని
రైతు వెంబడి మేము ఉన్నాం, బాగా నిలబడ్డాం. 5-6 పనులు మీకు తెలుసు. ఎక్కడ దేశంలో ఎవరు కూడా వాళ్ళ నోట్ల నుంచి కూడా పలకనటువంటి, ఎప్పుడు కానీ వినే ఎరగనటువంటి పెట్టుబడి సహాయాన్ని రైతు బంధు రూపంలో తెచ్చాం. దాన్ని పటిష్టంగా అమలు చేసినాం. 24 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ శక్తి ఇచ్చినాం. దాంతో బ్రహ్మాండంగా సంతోషంగా పంటలు పండించుకున్నారు. ఇంట్లో పండుకొని మంచిగా పొద్దున పోయి పెట్టుకునేది మోటార్లు. నరేంద్ర పండుకొని మంచిగా పొద్దున్న లేచి చాలా కాన్ఫిడెన్స్తో పోయేది. అట్లాంటిది ఒక్కటేసారి తారుమారైపోయింది. వ్యవసాయ విద్యుత్ శక్తి కనెక్షన్లు పోవటం, మోటార్లు కాలటం, మళ్ళీ రాత్రిపూట బావుల కాడికి పోవాల్సిన దుస్థితి రావడం చాలా ఆగ్రహం తెప్పించింది రైతాంగానికి. అది అరే ఇంత లోపలనే, ఇంత తొందర లోపలనే ఇచ్చేట్లయితుంది. మేము ఆశ్చర్యపడుతున్నాం, ప్రజలు ఆశ్చర్యపడుతున్నాం. చివరికి ప్రజలు చాలా పెద్ద భయంకరమైనటువంటి కోపం మీద ఉన్నారు. 3-4 స్టెప్స్ అండి. ఒకటి రైతు బంధు ఆగం చేసిండ్రు, పెట్టుబడి సాయం ఇవ్వలేదు. నేను అన్ని సభలలో ఓపెన్గా అడిగిన, చాటుకు అడగలేదు. రూమ్లో రైతు బంధు అందరికీ వచ్చిందంటే రాలేదు అని ప్రజలు మొత్తుకోవడం మీరందరూ కూడా టీవీలలో చూసుంటారు బహుశా. చాలా భయంకరంగా ప్రజల్లో ఆగ్రహం తెచ్చింది. కరెంటు పోవడం అనేది 2వ ఆగ్రహం తెచ్చింది. మోటార్లు గాలిపోయి పంటలు ఎండిపోవడం 3వ ఆగ్రహం తెచ్చింది. అదేవిధంగా వీళ్ళు చెప్పింది ఏంటి, కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామన్నారు. కనీసం ఆ 10,000 కూడా వేయలేదు. ఆ 10,000 వేసిందంటే అది కూడా వేయలేదు. అది కూడా వేయలేకపోయినారు. కారణం ఏందో ప్రభుత్వానికి తెలియాలి. వాళ్ళ గొప్ప మేధావితనం ఏందో, మరి దాని సంగతి ఏందో నాకు తెలియలేదు, నాకు అర్థం కాలే. కానీ ఇప్పుడు డెఫినెట్గా ప్రజల యొక్క కోపానికి గురికాక తప్పదు. రైట్ను ఇప్పుడు ఈ గంట కూడా నడుస్తున్న చరిత్ర. మేము ధాన్యాన్ని ఎట్లా ఉన్నామంటే, మొలక వచ్చిన బియ్యం ఖరాబ్ అయిపోతుంది తెలిసినా సరే రైతులను ఎందుకు అధైర్యపరచాలని చెప్పి తడిచిపోయిన ధాన్యం మొత్తం కొన్నాం. ఒక పిడికెడు ధాన్యం కూడా లేకుండా కొన్నాం. కొన్న ధాన్యానికి డబ్బులు కూడా బ్రహ్మాండంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా బ్యాంకుల్లో వేసినాం. డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ బ్యాంకుల్లో పడేది. అది ఒక పెద్ద భయంకరంగా తయారు చేసినారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది, దాన్ని ఏం పెద్ద వీళ్ళు బ్రహ్మ పదార్థం చేసేయలేదు, కొత్త కనిపెట్టే అవసరం లేదు. నేను అందుకే మొట్టమొదటి నా క్యాప్షన్ ఏం చెప్పిన అంటే, చక్కగా నడుస్తున్న వ్యవస్థలను కూడా నడవకుండా చేయటమే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజల ఆగ్రహానికి కారణం. మంచిగా జరిగినటువంటి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి ఒక నెల 2 నెలలు కాదు, ఏండ్ల తరబడి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి విషయాలు అవి రివర్స్ కావడం, ఇప్పుడు ప్రజలు రివర్స్ కావడానికి కారణమైంది. తప్పకుండా ఆ ధాన్యం కొనుగోలు కూడా చక్కగా జరుగుతుంది. రెండోది రుణమాఫీ కూడా తీసుకున్నారు. బ్యాంకుల వాళ్ళు నోటీసులు ఇస్తూ ఉన్నారు వాళ్ళకు. ముఖ్యమంత్రి గారేమో మీరు పరిగెత్తండి లగెత్తండి, మేము 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు, ఆయన టైం కూడా చెప్పండి, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన? చాలా బాధాకరం అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగిన మాట కాదు. ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమో, అది ఏం ధైర్యమా లేకపోతే ఆయన అర్భకత్వమా, తెలివి తక్కువతనమా, మూర్ఖత్వమా అర్థం కాదు. డైరెక్ట్గా టీవీ ముందు ఆయన ఏం చెప్తారంటే, నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు చూపెట్టి, నేను నా 1 సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతిని ఇచ్చేస్తాం రుణమాఫీ అంటాడు. ఆయన స్వయంగా చేసే దోపిడీని 1 సంవత్సరం ఆపేస్తే 40,000 కోట్లు అసలు లెక్కనే కాదు, నేను ఇట్లా ఎడమ చేతిని రుణమాఫీ చేస్తా అంటాడు. ఆయన ఎవరు చెప్పాలి ఆయనకు? ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి. ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత ఒళ్ళు తెలియకుండా మాట్లాడకూడదు. అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే సోషల్ మీడియా యుగం. మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు. లక్షల బైట్స్ రూపంలో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పోతూనే ఉంది. ఆ మాట మాట్లాడు. రెండవది, ఏ ఊరు పోతే ఆ దేవుని ఒట్టు పెట్టుకోవడం. డిసెంబర్ 9 పోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15. తెలివిగానే ఏ సంవత్సరం ఆగస్టు చెప్తలేడు. ఏమైనా అయ్యాక అర్థమైతే లేదు. అది ఏ ఆగస్టు అర్థమైతలేదు. నేను ఆగస్టు అన్నా కదా, వచ్చే సంవత్సరం ఆగస్టు అంటే అప్పుడు ఏం చేయాలా? ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి. నేను సాయంత్రం పూట వెళ్తుంటాను. ఎందుకంటే బాగా 46-47 డిగ్రీలు ఎండ ఉండే, ఇంట్లో కూర్చునే ఇంత భరించ రాకుండా ఉండే. ఆ టైంలో వచ్చేది నాకు సమూహాలు రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్చాట్ చేస్తే వాళ్ళు చెప్పిన ముచ్చటే. నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్ ఉండరు. నేను ప్రతిపక్ష నాయకునైనా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తారు. ఈయన ఆగస్టు అంటుండే, ఏ ఆగస్టు సార్ అని నన్ను క్వశ్చన్ చేసి మీరు ముఖ్యమంత్రిని అడుగురా బాబు, నన్ను ఎందుకు అడుగుతారని నేను చెప్పాను. అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, అసలు ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసాను. ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక శాపంలాగా ఉంది అని రైతులు భావించడం, దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది. ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు, మను లేదు, రుణమాఫీ లేదు,
ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది. ఏ ఊరికో తావుల దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం. ఇక నేను చెప్పిన కదా, కేసీఆర్ తిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, ఈ రెండు తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది. తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంటలు ఎండిపోయింది. ఆ పోను మిగిలిన ఉందా అంటే ఆ మిగిలిన పడిన దాన్ని మనం కొంటారంటే అది కొంటలేదు. అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్పులలో పౌర సరఫరాలో వైఫల్యం, కాళేశ్వరం మీద అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని మీద ప్రహసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం, కాకరకాయ వేసినామని చెప్పి వాళ్ళకి తేలిది ఏముండదు. పాత వాళ్ళు వాళ్ళే తిడుతున్నారు, ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు. అట్లా వదిలిపెట్టినండి 3 నెలల ముందే పనులు మొదలుపెట్టాలి, ఎట్లా నిర్లక్ష్యం చేసినని మాట్లాడుతున్నారు. వాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది వాడదే మాట మాట్లాడుతున్నారు. ఎట్లా వదిలిపెట్టినండి ఇన్ని రోజులు నాకు అర్థం కాదు, ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు, ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అట్లా చేసి గోదావరికి 80-90 టీఎంసీలు నీళ్ళు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి. చెరువులు నింపలేదు, చెక్ డ్యాములు నింపలేదు, భూగర్భ జలమట్టం పడిపోయింది. లక్షల రూపాయలు మళ్ళీ వేస్ట్ చేసుకున్నారు, లక్షల రూపాయలు రైతులు బోర్లు వేసి పాపం చివరి దశలో 2 తల్లు పెడితే పడుతుంది, 3 తల్లు పెడితే పడుతుంది అనే ఆశతోని కరెంట్ సరే రాక మళ్ళీ బోర్లు వేసుకుంటే చాలా భయంకర భూగర్భ జలమట్టం పడిపోయింది. బోర్లు వేసుకున్నారు, చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది. అంటే ఒక సింగిల్ ఇన్పుట్ ఎన్నిటికి నష్టం చేస్తుంది అంటే ఒక నీళ్లు అనేది మంచినీళ్ళ కరువు, సాగునీళ్ళ కరువు, పంటలు ఎండిపోవటం, చెరువులలో చేపలు ఎండిపోవటం, ఇవన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలు వెరీ షార్ట్ పీరియడ్లో రావడం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మత్స్యకారులు మమ్మల్ని అడిగేది, సార్ పూర్తి లాస్ట్ చివరి విడిగా చేపలు పట్టుకోలేకపోతున్నాం సార్, కొన్ని నీళ్ళు ఖాళీ చేయించండి. ఫైనల్ మేము దాన్ని లూటీ చేసుకోవడం అంటారు, చెరువు లూటీ చేసుకోవడం అంటారు, లూటీ చేసుకోలేకపోతున్నాము, నీళ్ళు వదిలేయండి సార్ అని అడుగుతుంది. అట్లాంటిది ఇప్పుడు నీళ్ళు పోయి చెరువులు ఎండిపోయి చాలా వేలాది చెరువులు ఎండిపోయి ఆ చెరువులలో చేపలు చచ్చిపోయినాయి. ఆ విధంగా చేన్లని పశువుల మీద కొందరు వదిలిపెట్టారు, కొందరు కాలబెట్టుకున్నారు, రకరకాలుగా బాధపోయిండ్రు. ఆ రకంగా అది పోయింది. ఫైనల్ ఇంకోటి ఏంటంటే బోనస్ మేము 500 రూపాయలు పంటలకు ఇస్తామని, వీళ్ళు వచ్చిన తర్వాతనే వానాకాలం పంటలు వచ్చింది, దానికి ఎగ్గబెట్టారు, మళ్ళీ పంట నుంచి ఇస్తామన్నారు. ఈ పంట కానీ ఇస్తున్నారంటే అసలు దాని మాట కానీ దాని ఊసు కానీ దాని ప్రయత్నం కానీ లేదు, ప్రయత్నం లేదు, ఏం లేదు. బోనస్ అనేది బోగస్ అయిపోయింది. అది కూడా బాగా ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే బోనస్ అట్లా రావని కనీసం మద్దతు ధర నిప్పియండి అని మొత్తుకుంటున్నారు. వెరసి టాప్ టు బాటం రైతు బంధు పెట్టుబడి సహాయం కానించి మొదలు పెడితే పంటల కొనుగోలు దాకా కూడా నీళ్ళు ఇవ్వడంలో, కరెంట్ ఇవ్వడంలో విఫలమై లక్షల ఎకరాలు ఎండబెట్టి మోటార్లు కాలబెట్టి కూడా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాపోతున్నది. అది వాళ్ళ దుష్పరిపాలనే వాళ్లకు శాపంగా మారుతుందని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకో మాట కూడా వీళ్ళు రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. నిన్న మొన్న కూడా మాట్లాడుతున్నారు. మరి అది అధిక తెలివి ఏందో నాకు తెలియదు. చెప్తే క్లియర్గా చెప్పాలి, స్పష్టంగా. లక్షల మంది కుటుంబాలకు సంబంధించి కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఎప్పుడు చెప్పినా ఒక బాధ్యత గల ప్రభుత్వం స్పష్టంగా కుండబద్దలు కొట్టట్టు చెప్పాలి. దాన్ని రైతు బంధు ఇచ్చే విధానాన్ని కూడా మారుస్తాం మేము, అదే పెడతామని కదా దాన్ని పేరేందుకు చెప్పలేదు కాదు సార్. అది శాటిలైట్ ద్వారా జియో ట్యాగ్ మన ట్యాగ్లో పెట్టి అదే పెట్టి దాంతో ఫోటోలు తీసి సాగు చేసినకే వేస్తాం. దాంతో రాదు సావదు అవన్నీ ప్రయోగాలు ఎప్పుడూ ఫెయిల్ అయ్యేది. అంటే ఏమవుతుంది ఇప్పుడు రైతు బంధు వీళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఎగబెట్ట తెచ్చుకున్నారు. అసలు సంగతి రైతు బంధు ఏంటంటే మేము అప్పుడు వేసిందే దాదాపు 15,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకో 5-6 వేల కోట్లు పెరుగుతుంది. సంవత్సరానికి నెట్ మనీ 21,000 22,000 కోట్లు పే చేయాలి. చేయలేమని తెలిసిపోయింది వాళ్ళకు. తెలిసిపోయి దాన్ని ఎగబెట్టాలా. ఎగబెట్టాలని ఏం చేయాలా? కుంటి సాకులు చెప్పాలి. ఆ కుంటి సాకులకు ఏంది, మేము శాటిలైట్ ద్వారా తీస్తాం, పంట సాగు చేసినోడికి ఇస్తాం అంటే ఏమన్నట్టు ఇప్పుడు సాగు చేసినోడేవాడు, సాగు చేయనోడేవాడు ఓడియాలా. మళ్ళీ ఏ అగ్రికల్చర్ ఏఈఓనో బీఆర్ఓనో సర్టిఫికెట్ ఇవ్వాలి. సర్టిఫికెట్ ఇవ్వాలంటే వాడు లావు అంటాడు. గ్యారంటీ కదా, తప్పని తప్పదు కదా. ఇప్పుడు వ్యవసాయం చేయనుంది చేసినట్టు రాస్తారు, చేసినది చేయనట్టు రాస్తారు. వానికి ఇస్తే రాస్తాడు, లేకపోతే రాయడు. అంటే ఏమవుతుంది, రేపు రైతు బంధు అనేది ఒక అపార్షన్ చేయాలని, దాన్ని ఫెయిల్యూర్ చేయాలని, ఫైనల్గా ఎగబెట్టాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది అనే ఒక నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చింది. రైతులకు తెలిసిపోయింది ఏదో గోల్మాల్ గోవిందం ఉన్నది తప్ప ఇచ్చే పరిస్థితులు లేరు, వీళ్ళు ఇవ్వలేము అని చెప్పలేక ఎవరి డ్రామాలు ఆడుతున్నారు అనే మాట కూడా రైతులకు అర్థమైపోయింది. ఆ ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి ఇది ఒక నాటకము, వీళ్ళు చేస్తున్న నాటకం అని కూడా
రైతులకు డౌట్ వచ్చింది, దగా పడ్డం, మోసపోయినాం, మంచిగా ఉన్న వాళ్ళం చెడిపోయినాం అనే మాట కూడా రైతులకు ఆగ్రహం తెప్పించింది. ఆ ఆగ్రహం యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చవి చూడబోతుంది. చేనేత కార్మికులండి, ఒకరని కాదు వీళ్ళు. చేనేత కార్మికులు ఏంటంటే 2014 ముందు, తెలంగాణ రాకముందు ఒక్కొక్క ఊర్లో 7గురు, ఒక్కొక్క రోజు 11 మంది, 6గురు, 5గురు ఇట్లా చచ్చిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. భూదాన పోచంపల్లికి నేనే వెళ్ళినా, ఒకటే రోజు 7గురు చచ్చిపోతుంది. సరే అప్పుడున్న ప్రభుత్వాన్ని పెట్టుకుంటే వాళ్ళు సాయం చేయలేదు, వేరే సంగతి. కానీ దుబ్బాకలో, సిరిసిల్లలో, గద్వాలలో, మన నారాయణపేటలో చాలా చోట్ల ఎక్కడెక్కడైతే చేనేత కార్మికులలో వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా వల్నరబుల్ లైఫ్ అయిపోయింది వాళ్ళకి. దాన్ని గమనించి మేమేం చేసినామంటే వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళని బ్రతికించాలి, అట్లనే కొంత పేదలకు సాయం జరగాలి అని మేము ఒక ఎత్తుగడతోని ప్రభుత్వం ఒక మంచి స్ట్రాటజీ తయారు చేసి వాళ్ళకు బతుకమ్మ చీరలు తయారు చేయమని చెప్పినాం, పేద ప్రజలకు పంచిపెడదాం. రంజాన్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం, క్రిస్మస్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం, స్కూల్ యూనిఫామ్స్ వాళ్ళకి ఇచ్చినాం, ఇంకా చాలా ప్రయత్నాలు చేసినాం. దాంతో కొంచెం మెరుగున పడ్డారు వాళ్ళు పాపం. అనేక స్కీములు తెచ్చినాం, రంగులు, రసాయనాలు, నూలు 40%, 50%కే సప్లై చేసినాం వాళ్ళకు. వాళ్ళకి చేనేత వాళ్ళకి థ్రిఫ్ట్ కార్యక్రమం పెట్టినాం, చేనేత వాళ్ళకు బీమా పెట్టినాం, రైతు బీమా తరహాలు. ఇట్లా పెట్టి ఆ రంగాన్ని మీరు చావకుండా బాబు మీకు కాపాడుకుంటాం అని ప్రయత్నం చేసినాం. వాళ్ళని ఆ రంగంలో షిఫ్ట్ చేయడానికి వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా పెట్టినాం, సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ కూడా కేంద్రాన్ని అడిగినాం. ఇట్లా ఆ చేనేత కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి ముమ్మర ప్రయత్నాలు మేము చేసినాం. వీళ్ళు ఏంటంటే ఆ బతుకమ్మ చీర ఆర్డర్లు ఉండేవి, వాళ్ళు నేసిన బాబతు 379 కోట్ల రూపాయల బకాయిలు వాళ్ళు ఈమని అడుగుతున్నారు. అరే మా బకాయిలను ఇవ్వండి బాబు, కొత్త వాటికి ఆర్డర్లు ఇవ్వలేదు, రంజాన్ తోఫా కూడా ఇవ్వబెట్టినారు, ఈసారి రంజాన్ కూడా కానుకలు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ప్లస్ వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వలేదు. బకాయిలను ఇవ్వండి, మేము బతుకుతాం, తినాలి కదా మేమంటే బకాయిలు ఇవ్వలేదు కదా అని చెప్పి అడిగితే ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి వాళ్ళని నిరోధులు అమ్ముకొని బతకమనండి, మొన్నటిదాకా దొబ్బి తిన్నది చాలలేదా, వాళ్ళని పాపడాలు అమ్ముకొని బతకమనండి అని చాలా ఘోరంగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది. నేను కొంచెం తీవ్రంగా ఖండించిన. అదేదో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు చేనేత కార్మికుల తరఫున మాట్లాడితే వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేయాలని కొంచెం వ్యంగ్యం ప్రయోగిస్తే అదేందో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు నా గొంతు నొక్కటంటే నా మీద 48 గంటల నిషేధం పెట్టినారు. అంటే ఏం చేనేత కార్మికుల పక్షాన మాట్లాడడం తప్ప? ఎందుకు చేయాలి? ప్రభుత్వం ఎందుకు చేసింది? ఆర్డర్లు ఇవ్వరు, బతుకుదెరువు కల్పించరు, చేసిన పనికి కూలి అడిగితే ఇవ్వరు, ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న బకాయిలు అడిగితే ఇవ్వరు, చివరికి నిరోధులు అమ్ముకోండి అని వాళ్ళు అవమానిస్తారు. ఇట్లా చాలా ఘోరమైన కథ. మళ్ళీ ఇప్పుడు 4 చేనేత కార్మికులు చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకున్నారు సిరిసిల్లలో. అక్కడ స్థానిక నాయకులు వాళ్ళు పరామర్శిస్తూ ఉన్నారు. వీళ్ళకి చేనేత కార్మికులు ఎట్లా వట్లేస్తారండి? ఎందుకు ఇస్తారు? వెయ్యరు డెఫినెట్గా. వాళ్ళ ప్రతాపం ఎంత చూపెడతారు. వాళ్ళు ఇవ్వకపోగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినారు కాబట్టి డెఫినెట్గా ఆ గ్రామ వర్గాల నుంచి తప్పదు. అదేవిధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని చెప్పి మేము 12,769 గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో ఉంటే నేను పట్టుబట్టి ఎంబడబడి ఆల్ 12,769 గ్రామాలకు ట్రాక్టర్లు సమకూర్చాను. ఇండియాలో వన్ అండ్ ఓన్లీ స్టేట్ తెలంగాణ. 12 అంటే అన్ని గ్రామ పంచాయతీలకు 300 జనాభా, 500 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు కూడా ట్రాక్టర్లు సమకూర్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో. ఇది మీరందరూ సాక్షులు. దానికి అనేక మంది అధికారులకు అనేక మంది అనుమానాలు ఉంటే నేను చెప్పి వాళ్ళని దబాయించి ఆ రోజు ఇప్పించిన. ట్రాక్టరు, ట్రాలీ, టాంకర్ 3 ఇప్పించిన. దాంతో ప్రయోజనం ఏంటంటే రోజు చెత్త తీసే పద్ధతి, ఖచ్చితంగా హరితారం మొక్కలు కాపాడే పద్ధతి ఒక ఆనవాయితీ వచ్చింది. దాంతో ఒక అలవాటు వచ్చింది. ప్రతి 3-4 నెలలకు ఒకసారి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి డ్రైవ్ పెట్టి పట్టణాలను, పల్లెలను పరిశుభ్రంగా మార్చాను. ఇలా 5 నెలలు అయిపోయింది, 6వ నెల నడుస్తూ ఉంది. ₹1 గ్రాంట్ అండి. వీళ్ళు సర్పంచ్లను తీసేసి పర్సనల్ ఇన్ఛార్జ్ని పెట్టారు. సర్పంచ్లనే కొనసాగించండి, ఏం పోయేది మునిగిపోయేది ఉండే. వాళ్ళు కొనసాగితే కొంత మంచి చూడరు, ఏడుతురు. కానీ వాళ్ళని తీసేసి పర్సనల్ ఇన్ఛార్జ్ని పెట్టి ఒక్కటంటే ₹1 కూడా విడుదల చేస్తారండి. పాత బకాయిలకు విడుదల చేస్తలేరు, కొత్త ఇస్తలేరు. తద్వారా ఏమైంది? ఆ ట్రాక్టర్లు నడిచిన డీజిల్ బిల్లులు పేరుకపోయింది. ఆ పంపువాడు డీజిల్ వేయమంటే పోస్తలేడు. దాంతో ట్రాక్టర్లు నిలిచిపోయినాయి, చాలా గ్రామాలలో నిలిచిపోయినాయి. తద్వారా చెత్త పేరుకపోతూ ఉంది, పల్లెలలో చెట్లు ఎండిపోతూ ఉన్నాయి, హరితహారం చెట్లు. అయినా వీళ్ళకి చీమ కుట్టినట్లేదు. వీళ్ళు చిల్లర రాజకీయాలకు
ఇచ్చిన ప్రాధాన్యం ఇట్లాంటి ప్రజా కార్యక్రమాలకు వీళ్ళు ఇయ్యలే. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల ముందు ఉన్నాయి. నాకు చూపెడుతున్నది కదా చూడు సార్, అది మధ్యలో నిలిచిపోయింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని మంచిర్యాలలో నాకు చూపెడుతున్నారు జనం. మీరు శాంక్షన్ చేసిన సార్ మీరు మొదలు పెడతలేరు అది చేసినారు. అనేక పట్టణాలకు మేము ఇచ్చిన గ్రాంట్ అనేక 25 కోట్లు 30 కోట్లు పోయిన ప్రకటించాం. అంతకుముందు విడుదల చేసి అవన్నీ కూడా రివర్స్ చేసినారు, కంప్లీట్ రివర్స్ చేసినారు. ఈ రకంగా ఆ గ్రామాలను పట్టణాలను కూడా నెగ్లెక్ట్ చేసినారు. స్పష్టమైన తేడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అవి చూపెడుతున్నాయి. ఆ గ్రామాలు పట్టణాలు అద్దంలో చూపెడుతున్నాయి. దళిత బంధు దీనిలో అయితే పాత బిల్లులు ఇవ్వలేదు, అన్నీ గందరగోళం అవుతా ఉన్నది. వాళ్ళు ప్రజలకి వీళ్ళ వల్ల ఈ రాష్ట్రం ముందరికి పోదని కూడా గ్రహించారు. దళిత బంధు మేము 1,30,000 మందికి శాంక్షన్ చేసాం. ఎందుకు వాపసు తీసుకోవాలండి దాన్ని? వీళ్ళు ఇచ్చిన హామీ ఏంది? 6 గ్యారెంటీలలో 1 గ్యారెంటీ దాన్ని ఇచ్చింది ఏంది? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండో మేము 12 లక్షలు ఇస్తామని చెప్పినారు. ఆ 12 లక్షలు మన దేవుడు అడుగు నువ్వు ఇవ్వకుండా మంచిదే, కానీ ఆ ఇచ్చిన 10 లక్షలు మేము రిలీజ్ చేసిన ఫండ్స్ కలెక్టర్ల దగ్గర పోయి జమ అయి ఉంటే వాటిని ఫ్రీజ్ చేసిందండి. ఫ్రీజ్ చేయడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తెప్పించుకుంది కలెక్టర్లను దబాయించి. దాన్ని మీరు చెప్పలేదు. మేము ఇస్తామన్న 12 లక్షలు ఎప్పుడు ఇస్తాం, ఏ నెల నుంచి ఇస్తాం, కనీసం ఇస్తామా ఇయ్యమా, దళిత బంధు ఎగబెడుతున్నామా, ఏమి చెప్పకుండా నిరుపేదలైనటువంటి అట్టడుగు జాతి ప్రజలను బాగు చేద్దామని మేము ఒక హంబుల్ బిగినింగ్ చేస్తే ఆ రకంగా దాన్ని కూడా అట్లా చేసినారు. అంటే అది కూడా పెద్ద కోపానికి దళిత వర్గాల్లో కోపానికి కారణమవుతుంది. గొల్ల కుర్మలకు మేము గొర్రెలు ఇచ్చినామండి. నేను ముఖ్యమంత్రి తర్వాత రివ్యూ చేస్తే రోజు ఇంపోర్ట్ అవుతున్న 1000 గొర్రెలు అని తెలిస్తే ఇది మంచిది కాదు రాష్ట్రానికి అని చెప్పి మనం గొర్రెలు పెంచాలి, మనకు 30 లక్షల మంది యాదవ జనాభా ఉందని దానికి పెద్ద కార్యక్రమం పెట్టి చేసినాం. చాలా సంతోషంగా పెంచిండ్రు. అసలు కేసీఆర్ గొర్రెలు అని మాట్లాడేది ఊళ్ళలో గ్రామాలలో. అట్లాంటి పరిస్థితి వచ్చిండే. వచ్చి బ్రహ్మాండంగా షీప్ పాపులేషన్లో ఇండియాలో మనం నంబర్ 1 అయిపోయినాం, రాజస్థాన్ మించిపోయినాం. అట్లాంటిది అది బంద్ పెట్టేసినారు. ఇలా ఇస్తారా ఇయ్యరా అనిచ్చింది. వాళ్ళ డబ్బులు చెల్లించున్నారు యాదవ్, వాళ్ళంతా కోపం మీద ఉన్నారు. వీళ్ళు వాగ్దానం ఏం చేసిండ్రు? నేరుగా యాదవ్ సోదరులకు 2 లక్షలు ఇస్తాం, వాళ్ళు చేసుకొని కొనుక్కోని చెప్పారు. 2 లక్షలు కాదు, కట్టమాటి డిపాజిట్కే దిక్కులేదని చెప్పి ఇలా వాళ్ళ ఆగ్రహం, ఆ గొర్రెల పథకం పోయిందని యాదవులు ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు నిలిపేసిందో నాకు అర్థమైతే లేదు. ఇది కూడా కేసీఆర్ ఆనవీళ్ళని సరిపేస్తామనే ప్రయత్నమా, పిచ్చి ప్రయత్నమా, నాకైతే అర్థం కాలేదు. ఆ విధంగా అది కూడా దెబ్బతీసినారు. ఇట్లా నీ చేప పిల్లలు కూడా బ్రహ్మాండంగా చేసినాం. అద్భుతంగా మత్స్యకారులు 1000 కోట్ల సంపద సంపాదించినారు. ఇలా చేపలు చెరువులలో ఎండిపోయి చచ్చిపోతూ ఉన్నాయి. వాళ్ళు కూడా అయోమయానికి గురైంది. అది ఇబ్బంది జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన దిక్కులేదు గత 5 నెలలు, రూపాయి కూడా విడుదల లేదు. విద్యార్థులు పెద్ద అయోమయం. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం సార్, కొద్దిగా మీరన్నా రేంజ్ చేయండి, అట్లా ఇస్తారేమో అని నాకు వచ్చి చెప్తా ఉన్నారు. నో ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ ద లాస్ట్ 5 months. ఏం జరిగిందో భగవంతుని తెలుసు. మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియదు. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, అది ఇబ్బందులు ఉంది. గురుకులాలలో కలుషిత ఆహారం, 3 విద్యార్థులు చాలా అతీవ్రతకు గురై అందులో 2 చచ్చిపోయినారు. దాదాపు 150 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైనారు. మరి ఈ రకంగా ఏం జరుగుతూ ఉంది? అసలు సమీక్ష లేదు, మన్ను లేదు, మందిని తిట్టడం, రైతు బంధు చెప్పుతోని కొట్టాను అనడం, ఇటువంటి దురుసు మాటలు తప్ప, అతి ప్రవర్తన తప్ప ఏ ఒక్కటి కూడా లేదు. ఓవర్సీస్ స్కాలర్షిప్ మేము 20 lakhs పెట్టినాం. ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. పేద పిల్లలు చదువుకోవాలని అంబేద్కర్ గారి పేరు మీద, పూలే గారి పేరు మీద మేము ఒక 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి విజయవంతంగా ఇచ్చినాం. ఈవెన్ బ్రాహ్మణులలో ఉన్న నిరుపేదలకు కూడా ఇచ్చినాం. అది కంప్లీట్ క్లోజ్ చేసి పడేసినాం, అది బంద్ చేశాం. ఇట్లా అనేక రంగాలలో ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినారు, కేసీఆర్ కిట్లు బంద్ చేసినారు. దాని మీద లేబుల్స్ అంటిస్తూ ఉన్నారు కేసీఆర్ పేరున్నదని. అట్లనే అనేక దుర్మార్గ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని బంద్ పెట్టినారు. సీఎంఆర్ఎఫ్ అంటే అసలు మనకు ఈజీగా ఒక ఎమ్మెల్యేని కలిస్తే నిమిషాల లోపల తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉండేది ప్రజలలో. ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీ గారినో కలిస్తే సీఎంఆర్ఎఫ్ పడితే అసలు వద్దనకుండా ఇచ్చినాం, నో అనకుండా ఇచ్చినాం. లక్షలాది కుటుంబాలు బాగుపడ్డాయి సీఎంఆర్ఎఫ్తో. అది కంప్లీట్ డెడ్ స్టాప్ చేసినాం. ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు. అది కూడా చాలా తీవ్రమైనటువంటి కోపం జరిగింది, ప్రజలలో బాగా కోపం ఉంది. అది కూడా ఒక రకంగా ఉన్నాయి. ఇట్లా చాలా చాలా చెడ్డ మాటలు మాట్లాడి అతి దురుసు ప్రవర్తన పోయినారు. ఫైనల్గా వస్తే కోపాన్ని తెప్పించిన బాధ, ప్రజల కోపం తెప్పించిన బాధ ఏంటంటే రోజు లేదా శాసనసభలో కానీ బయట కానీ అంత గలీజ్గా మాట్లాడుతూ, చండాలంగా మాట్లాడుతూ
జనరల్గా కేసీఆర్ని టైగర్ అంటారు మా వాళ్ళు, మా పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ అంటారు, పులి అంటారు. పులిని బోన్లో వేస్తాం, చెల్లపల్లి జైల్లో వేస్తాం, మేము చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. నా మీద చాలా చండాలంగా దురుసుగా మాట్లాడి ఒక దుర్మార్గమైన పద్ధతిలో దుర్భాషలు ఆడాడు. ఎందుకు ఎత్తారని నాకు అర్థం కాదు. ఏం కారణం? నా మీద దుర్భాషలు మాట్లాడి నువ్వు సాధించేది ఏ? తెలంగాణ 2014-15లో 1,24,000 కోట్ల పర్ క్యాపిటా ఉంటే, 1,24,000 రూపాయలు ఉంటే పర్ క్యాపిటా 3,13,000 తీసుకొని పోయినాను మేము. అది కేసీఆర్ చేసిన తప్ప. ఇండియాలో నంబర్ 1 పర్ క్యాపిటా తెలంగాణ. దేశంలో తెలంగాణను అధమస్థ స్థాయి నుంచి నంబర్ 1 చేసుడు తప్ప. అట్లనే తెలంగాణ జిఎస్డిపి 4,17 లక్షలు ఉంటే 2014-15లో 24కి వచ్చేటప్పటికి 14.5 lakhs crores తీసుకొని పోయాం. అద్భుతమైన గ్రోత్. అసలు జిఎస్డిపి గ్రోత్లో దేశ సగటు కంటే చాలా ఎక్కువ మల్టిపుల్ గ్రోత్. తప్ప దానికోసం కేసీఆర్ని దుర్భాషలాడన్నా, కేసీఆర్ నిందించన్నా, వాట్ ఇట్ ఈస్. అదేవిధంగా అన్ని రంగాలకు 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఒకే రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దిండు కేసీఆర్. అందరికి తెలిసింది, ప్రజలు అనుభవించినది, ప్రజల అనుభవంలో ఉన్న వచ్చేది స్టోరీ కాదు. దానికోసం దుర్భాషలాడన్నా. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రైతులకు మీటర్లు పెట్టమని మోడీ చెప్తే 25,000 కోట్లు కట్ చేసినా కూడా తల దించకుండా నేను మోటార్లు పెట్టలేదు. వాళ్ళకి నడిపిన మనం కాపాడిన. దానికోసం కేసీఆర్ని దుర్భాషలాడన్నా. దేనికోసం దుర్భాషలాడాలా? దేనికోసం నిందించాలా కేసీఆర్ను? వడ్ల ఉత్పత్తిలో పంజాబ్ను తలదన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినందుక దేనికోసం తలదన్నాలా? ఎందుకోసం తలదన్నాలా? అత్యధిక పచ్చదనంలో 7% పెంచిరని చెప్పి సెంట్రల్ గ్రీన్ అథారిటీ వాళ్ళు అవార్డు ఇచ్చింది తెలంగాణకు. ఎన్నో అవార్డులు వచ్చినాయి. దానికోసం కిదిమిచ్చేయన్నా. సంక్షేమంలో దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దానికి కిదిమిచ్చేయన్నా. దేనికోసం చేయాలి? ఎక్కడ ఎవడు దిక్కులేక, అసలు గతి లేక ఇంకెక్కడ తెలంగాణ అనుకొని ఎక్కడోడక్కడ పండుకున్న టైంలో నేను ఒక్కనిగా బయలుదేరి 14 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి అనేక అవమానాలు భరించి ఈ జాతిని విముక్తం చేసి రాష్ట్రం నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయించి ఇన్ని రంగాలలో ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితికి తెలంగాణ తీసుకొని పోతే ఆ తెచ్చిన వ్యక్తిని తిడుతూ ఉంటే తెలంగాణ సమాజానికి దుఃఖం కలగదా? బాధ కలగదా? గుండెలో తడినోనికి, తెలంగాణ మేధావికి, తెలంగాణ అస్తిత్వం పట్ల ఆరాటం ఉన్న వాళ్ళకు బాధ కలుగుతుంది కదా సహజంగానే. అది కూడా ఒక పెద్ద భయంకరమైన వాళ్ళే కొనుక్కున్నారు. ఇట్లా చాలా చాలా ర్యాంక్స్ నేను చెప్తే ఒక 100 ఉన్నాయి. హెల్త్ సర్వైవల్ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, ఎన్నో వాటిల్లో తెలంగాణ ఎన్నిట్లలోనూ ఉంది. రైతు బంధు లాంటిది అయితే జెండర్ ఈక్విటీ ఇండెక్స్ కావచ్చు, డెమోక్రసీ ఇండెక్స్ కావచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు. అసలు దేశ సగటు మాకు ఎక్కడ లేదు. మేము అందరంత దూరం పోయినాం. ఏ రాష్ట్రం కూడా మాకు సమీపంలో లేకుండే. ఇవన్నీ కూడా చేసినాం. ఇవన్నీ చేసిన కేసీఆర్ని పట్టుకొని అడగోలు మాటలు మాట్లాడి దుర్భాషలాడి కించపరుస్తామని వాళ్ళ సమయాన్ని వృధా చేసి పాలసీ ఫార్మేషన్ టైం ఇచ్చించకుండా ఇవన్నీ చేస్తే ప్రజలకు తప్పకుండా బాధ కలిగింది. ఆ ఆగ్రహంకు వీళ్ళు చవిచూడబోతూ ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ మరొక పార్టీ. అది సరే. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గోబెల్స్ అంటూ బతికుంటే పాపం వాడు సిగ్గుకు చచ్చిపోతుండే. అంత భయంకరమైన గోబెల్స్ ప్రచారం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎంత దారుణం అంటే అబ్కీ బార్ 400 పార్. నేను చెప్పిన 400 పార్ గ్యారంటీ అవుతుంది. బీజేపీ ఎంపీల సంఖ్య కాదు, కానీ కర్మగాలి బీజేపీ మళ్ళీ గెలిస్తే డీజిల్ పెట్రోల్ ధర మాత్రం 400 రూపాయలు దాటిపోతుంది గ్యారంటీ. వాళ్ళ పిచ్చికి వాళ్ళ ఉన్మాదానికి అవధులే ఉండవు. ఇక అంత దారుణంగా పెరిగిపోతుంది. ఎందుకంటే బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేద ప్రజల భాష ఉండదు, కార్మికుల భాష ఉండదు, రైతుల భాష ఉండదు. వాళ్ళ ఎజెండానే ఉండదు అసలు. ఈ పేదలు ప్రజలు, సామాన్య ప్రజలు, దళితులు, గిరిజనులు, రైతులు వాళ్ళ ఎజెండాలనే ఉండదు అసలు. వాళ్ళ ఎజెండాలో ఫిటే కాదు. వాళ్ళు మాటనే మాట్లాడదు. ఇప్పుడు నిన్న మా 10 ఏళ్ళలో నరేంద్ర మోడీ నోట్లో నా మాట విన్నామా? లేదా బీజేపీ అధ్యక్షుడి నోట్లో విన్నామా? ఆ మాట విననే రాదు అసలు. ఆ మాట ఎందుకంటే అన్ని జూడా నినాదాలు, ఒక 150 నినాదాలు ఇచ్చాడు నరేంద్ర మోడీ. ఫస్ట్ నినాదం విదేశాల నుంచి నల్లధనం వాపసు తెచ్చి ఇంటికి 15 లక్షలు ఇస్తాను. మరి మీకు వచ్చిన వేళ విలేకరులకు నాకు తెలియదు, నాకైతే రాలేదు. మనిషికి 15 లక్షలు, ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. కంప్లీట్ జూటా. మళ్ళీ తర్వాత ఇమ్మీడియట్గా ఓ చునావీ జుమ్లాతా అన్నారు.
చునావీ జుమ్లా, ఎన్నికలలో చెప్పిన జుమ్లా అని, అది జుమ్లా పార్టీ జూటా పార్టీ అని చెప్పి వాళ్ళే మళ్ళా ప్రకటించుకున్నారు. ఇక సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏం జరగలేదు, దేశక సత్యనాశం. సబ్కా సాత్ లేదు, సబ్కా వికాస్ లేదు, మను లేదు. ఎవరి వికాస్ జరిగిందంటే గిరిజనుల, దళితుల, మహిళల, రైతుల. 750 మంది రైతులను పుట్టన పెట్టుకున్నారు కదా ఢిల్లీలో. రైతు ఉద్యమం జరుగుతుంటే వాళ్ళని నక్సలైట్ అని, అర్బన్ నక్సలైట్ అని నానా దుర్భాషలాడి 750 మంది రైతుల హత్యలకు కారకుడు నరేంద్ర మోడీ. చాలా ఘోరంగా కులనాడండి వాళ్ళకి. మళ్ళీ చివరికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తే వాళ్ళతోనే మాఫీ అని చెప్పి దండం పెడితే ఆ చట్టాలు వాపసు తీసుకొని ఒక ముడిచి మళ్ళా క్షమాపణ పెడుకున్న అతి దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇది 10 సంవత్సరాల నుంచి ఆయన చరిత్ర జరుగుతూ ఉంది. మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? మేక్ ఇన్ ఇండియా లేదు, మను లేదు, అంతా పట్టిదే జూట. డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా? 100 స్మార్ట్ సిటీలు ఏ ఒక్కటన్నా అయిందా? అట్లనే స్కిల్ ఇండియా ఏమి లేదంత బట్టి ఇటువంటి ఒక 150 కథలు అన్ని బట్టి డైలాగులు ఒకదంపుడు ముచ్చట్లు తప్ప. ఇక రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నాడు, వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు, వాళ్ళు జావ కొడుతున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇలా 30 లక్షల ఖాళీలు కేంద్ర ప్రభుత్వంలో. అది భయంకరమైన విషయం. బుల్లెట్ ట్రైన్ అన్నాడు, అది రాలేదు, మను రాలేదు. స్వామినాథన్ సిఫార్సు అన్నాడు, అది కాలేదు. అంతా వాటికి గ్యాస్. నరేంద్ర మోడీ 10 ఏళ్ల కాలం అంతా ట్రాష్ గ్యాస్ తప్ప ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా ఏ మేలు జరగలేదు. ఇక పోతే ఘోరాతి ఘోరంగా ఆయన వైఫల్యం ఏంటంటే జీడీపీ గ్రోత్, కంట్రీస్ జీడీపీ గ్రోత్ 2004-14 మధ్య 6.8 ఉండేనండి గ్రోత్. జీడీపీ, నేషనల్ జీడీపీ గ్రోత్ 6.8%. ఘనత వహించిన విశ్వగురువు గారి కాలంలో 5.8కి వచ్చింది. ఈ దేశం ముందరికి పోయినట్ట వెనుకకు పోయినట్ట? దయచేసి మీరు అందరు రాయాలి, ప్రజలకు తెలవాలి ఈ సంగతి. నేను మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. లైవ్ పోతా ఉన్నా నాకు తెలుసు, బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రింట్ మీడియా టు కైండ్లీ హైలైట్ దీస్ థింగ్స్ సో దట్ ప్రజలకు తెలిసే న్యాయం జరుగుతుంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. 14కు ముందు అంటే నరేంద్ర మోడీ గారికి ముందు 6.8% ఉన్నటువంటి జీడీపీ గ్రోత్ రేటు 6.8%. 2014 మోడీ గారు 10 ఏళ్ల కాలంలో 5.8%కి వచ్చిందండి. ఇది దేశం వెనుకకు పోయినట్ట, ముందు పోయినట్ట, ఏమైనట్టు? లెక్కకైతే కనీసం 8% గ్రోత్ ఉండాలి. ఈయన చాలా చాలా భయంకరము. జాబ్లెస్ గ్రోత్ మాత్రం బాగా పెరిగిందండి ఇండియాలో. నిరుద్యోగిత విపరీతంగా పెరిగింది నరేంద్ర మోడీ గారి కాలంలో. ఏం లేదు, పొద్దున్నైతే దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడితే ఒక సంస్కృత విశ్వవిద్యాలయం పెట్టిండ్రా? ఏమైనా చేసిండ్రా? బట్టిగా డప్పు కొట్టుకుంటూ తప్ప ఏమి లేదు. ఏ రకమైనటువంటి ఇది లేదు. ఇట్లా ఈ భ్రమలో దేశాన్ని తీసుకొని పోవడం, ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేయడం, విద్వేషం పెంచడం, ఈ చర్యలు తప్ప దేశానికి కొరిగిందేమి లేదు. ఇప్పుడు చాలా చాలా ఘోరాలు జరిగినాయి. అందువల్ల వాళ్ళ ఏడలో కూడా చాలా విముఖత ఉంది తెలంగాణ ప్రజలలో. ముఖ్యంగా 2-3 అంశాలు. ఒకటి ఏంటంటే గోదావరిని ఎత్తుకొని పోతాంటాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి. NWD అని ఉంటుంది, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని ఉంటుంది. దాని ద్వారా 3 రాష్ట్రాలకు పంపినాడు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర 4 రాష్ట్రాలకు పంపినాడు. మీ అభిప్రాయాలు చెప్పండి, మీరు చెప్పకుండా కానీ మేము ముందుకు వెళ్ళిపోతాం అని అంత దురుసుగా పంపినాడు. మరి తెలంగాణ రాష్ట్రానికి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఉన్న ఒకే ఒక వనరు గోదావరి. కృష్ణ అప్పుడప్పుడు కష్టపెడుతుంది, మనం నీళ్ళు రావు, అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలు ఎండిపోతుంది. సర్ప్లస్ వాటర్ వచ్చే నది ఒక గోదావరి. నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో ఈ ప్రతిపాదన చేస్తే నా తల ఏమైనా సరే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, వీ డోంట్ అగ్రీ టు దిస్ అని చెప్పిన. వై అని అడిగింది. ఎందుకు ఒప్పుకోవు? నేను చెప్పిన మా తెలుగు రాష్ట్రాల యొక్క వాటా ముందు తెలుసు, ఆ వాటా కేటాయించు అధికారికంగా, దెన్ సర్ప్లస్ ఉంటే ఆలోచిద్దాం. కానీ మా వాటానే తేల్చకుండా, మా అవసరాల గురించి పడుచుకోకుండా నువ్వు గోదావరి తీసుకుపోయి ఇవనుకో అప్ప చెప్తా అంటే ఇది ఎక్కడ అన్యాయం? ఎట్లా తీసుకుపోతావు? నువ్వు మా నోట్లో మన్ను పోస్తావా? మళ్ళీ మీరు సాగునీళ్ళకి తాగునీళ్ళకి సావన్నా అని ఒప్పుకోలేను. నేను ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఆ రకంగా ఇవాళ తీసుకొని పోతాంటాడు ఆయన. వీళ్ళని ఏం చేసింది? KRMB నేనున్నప్పటి నుంచే ఉంది. వాడు నేనున్నప్పుడు కూడా మా మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం చేసింది. నేను చెప్పిన సెట్ ఆఫ్ బీ దేర్ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పినాను.
వాడు ఇదే మా మీద పెత్తనం కర్ర పెత్తనం చేయబోతే నేను చెప్పిన నోను యు ఆర్ ఓన్లీ ఏ కోఆర్డినేటర్ బిట్వీన్ 2 స్టేట్స్, నువ్వు మాకంటే యు ఆర్ నాట్ అబోవ్ అస్, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పినాం కేఆర్ఎంపీకి. కానీ వీళ్ళేమో ఈ దద్దనగా తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పినారు. నాగార్జున సార్ కట్ట మీద పోలేని స్థితి తెచ్చినారు ఈరోజు. మనం పోలేం, ఇప్పుడు ఎవరం పోలేం. మన ఆంధ్ర తేలిపాడు నుంచి నీళ్ళు తరలించుకొని పోతున్నా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వీళ్ళు తీసుకొని పోయినారు, వాళ్ళు 4 టీఎంసీ నీళ్ళు తీసుకొని పోయినారు. ఆ విధంగా ఈ గోదావరిని కూడా ఎత్తుకొని పోతానని అంటున్నారు నరేంద్ర మోడీ. ఈ రకంగా నేను ప్రజలకు కూడా ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే, మీరు మంచి స్పందన ఇచ్చినారు, నా బస్సు యాత్రను విజయవంతం చేసినారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్న ప్రజలందరికీ. నాకంత మంచి వెల్కమ్ చెప్పినందుకు, ఆవేశపూరితమైనటువంటి స్వాగతం చెప్పినందుకు, బ్రహ్మాండమైన స్పందన ఇచ్చినందుకు, నన్ను కలిసి మీ బాధలు తెలియజేసినందుకు నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆనాడు తెలంగాణ ఉద్యమం నేను ప్రారంభించినాడు ఎవరికి నమ్మకం కూడా లేదు. తెలంగాణ వస్తుంది అనే నమ్మకం ఎవరికి లేకుండే. కానీ 14 ఏళ్ళు అద్భుతంగా నేను పురోగమించి చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చి మీకు అప్పచెప్పిన విషయం మీకు తెలుసు. ఆ తర్వాత 10 ఏళ్ళు ఒక పూల పొదరిల్లు లాగా దీన్ని ఒకటి అన్ని వర్గాల ప్రజలను కూడా ఒక సమభావంతో చూస్తూ, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని అందరినీ గౌరవిస్తూ ఒక మంచి నీట్గా ఉండే తెలంగాణను తయారు చేసి పర్ క్యాపిటా పెంచినాను, జిఎస్డిపి పెంచినాను, మౌలిక సమస్యలు తీర్చినాను, శాశ్వతంగా దరిద్రాలు పోగొట్టే దళిత బంధు లాంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చినాము. ఈ విధంగా తెచ్చినాం. ఈరోజు అనుకోకుండా మన జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది. పర్వాలేదు, ప్రజలు ఏ పాత్ర ఇస్తే ప్రజల తీర్పు మాకు శిరోధార్యం. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాల్సిందే, తప్పకుండా ఆ పాత్ర పోషణ చేస్తాం. కానీ ఇప్పుడు ఈ క్రూషియల్ పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. డెఫినెట్గా ఇప్పుడు ఖచ్చితంగా నిర్ధారణకు వస్తున్న విషయం ఏంటంటే, ప్రతిరోజు వచ్చే వార్తలను బట్టి ఇండియా కూటమి అనేది పెద్దగా లేదు, ఎన్డీఏలో కూడా ఎవరు దిక్కులేడు, అంతే వెళ్ళిపోయారు ఇవాళ పరిపాలన. బీజేపీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదు అని చెప్తున్నారు స్పష్టంగా, ట్రైలింగ్ బిహైండ్. అందుకే నరేంద్ర మోడీ చొక్కాలు కమిటీలు తిప్పుకుంటా ఉన్నాడు దారుణంగా ప్రతిరోజు. ఇక మొత్తం రిజర్వేషన్లు తీసేస్తారు, ముస్లింలకు ఇస్తారు, దళితులకి తీసేస్తారు, బీసీలకి తీసేస్తారు అని చెప్పి ప్రతిరోజు అంగిలాగా చెప్పుకుంటున్నాడు. ఆయన అరుస్తూ ఉన్నాడు, గాండ్రిస్తూ ఉన్నాడు. ఎందుకు గాండ్రిస్తూ ఉన్నాడంటే దానికి కారణం ఏంటంటే కిందికి పోతా ఉన్నది, గ్రాఫ్ పోయింది. 400 పార్లే 200 పార్ కానీ ఆగిపోయే పరిస్థితి ఉంది. మ్యాక్సిమం నాకు మొన్న వచ్చిన నేషనల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు నేను అడిగిన ప్రైవేట్గా, ఏమైనా ఏం సంగతి అంటే 220 నై పార్ కడితే సాబని చెప్తాను, అక్కడనే ఆగిపోయే పరిస్థితి అని చెప్తాను. దాంతో గాండ్రింపులు మొదలుపెట్టారు. అది జరుగుతూ ఉన్న సన్నివేశం. కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళు ఎట్లా దిగజారిపోయి ఉన్నారు, వాళ్ళకు కూడా లేదు. డెఫినెట్గా కనబడుతున్న దృశ్యం ప్రకారం, ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నా, ప్రాంతీయ పార్టీల కూటమే ఈరోజు దేశాన్ని శాసించే స్థాయికి పోతూ ఉంది. ఒక రివర్స్ సీన్ కనపడుతుంది. నాకు నేషనల్ టీవీ ఛానల్ వాళ్ళు నన్ను అడిగినారు, మీరు 10-12 సీట్లు గెలుస్తామంటారు కదా కేసీఆర్ గారు, మీరు అటు సపోర్ట్ చేస్తారా ఇటు సపోర్ట్ చేస్తారంటే, లేదు బాబు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అదర్వైజ్. ప్రాంతీయ పార్టీలు అందరం కలిసి బలమైనటువంటి కూటమి ఏర్పడతాం. మాకు కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది, మేము వాళ్ళకి సపోర్ట్ చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు ఇండియాలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సీన్ రాబోతూ ఉంది. నేను మరొకసారి రిపీట్ చేసిన, మీకు బోర్ కొట్టినా సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఇక్కడ రాబోయే దృశ్యం ఏంటంటే, భారతదేశంలో స్కాండినేవియన్ కంట్రీస్లో వచ్చినట్టుగా ప్రాంతీయ శక్తులు బలోపేతమై, ప్రాంతీయ పార్టీలు బలోపేతమై వీళ్ళ కూటమి పెద్దదిగా అవతరించబోతున్నది. వీళ్ళకే ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి రాబోతూ ఉంది డెఫినెట్గా. కాబట్టి ఇటువంటి కీలక సమయంలో 100% గోపాల్, మీకు ఏం డౌట్ అవసరం లేదు సోమగోపాల్ గారు, 100% ఐఎమ్ టెలింగ్ యూ సీట్. నేను 2-3 విషయాలు చెప్తున్నా, 100% జరగబోతాయి. నేను తిరిగి వచ్చి చెప్తాను, ఊరికే చెప్తాను, ఇంట్లో కూర్చుండి జోషన్లాగా చెప్తలేదు. బీజేపీకి ఈ రాష్ట్రంలో 1 or none, ఐదర్ 1 ఫ్లూక్లో గెలిస్తే లేదా నన్. అమిత్ షా అంతా గోబెల్స్ ప్రచారం, డబుల్ డిజిటెడ్ అని డిజిటే దిక్కుంటట్లేదురా బాబు, డబుల్ డిజిటెడ్. 1 or none ఫర్ బీజేపీ ఇన్ తెలంగాణ. సౌత్ ఇండియా నుంచి బీజేపీకి 10 సీట్లు దాటే పరిస్థితి లేదు. కేరళ 0, తమిళనాడు 0, ఏపీ 0, తెలంగాణ 0, కర్ణాటకలో బాగా డబ్బాలు కొట్టినారు. ప్రజ్వల్ గడబడి తర్వాత 6-7 సీట్లకు పరిమితం అనేది సమాచారం వస్తాం. అంటే 130 సీట్లున్న దక్షిణ భారతదేశం నుంచి బీజేపీ బిలో 10. ఉత్తర భారతంలో చాలా ఘోరంగా దెబ్బతింటా ఉంది.
మీరందరూ విలేకరులు, మీరు బాగా వార్తలు చూస్తారు, మీరు కూడా విశ్లేషించండి నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత. తెలంగాణలో బీజేపీకి 1 or none, బీఆర్ఎస్ 14 లేదా 12. ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. నేను చెప్పిన వర్గాల యొక్క ప్రజల ఆగ్రహం, వాటన్నింటినీ అంచనా కట్టి చెప్తున్నాను నేను. ఇవాళ కాంగ్రెస్ కనీసం 9 స్థానాలలో 3వ స్థానంలో ఉంది. 9 స్థానాలలో 3rd ప్లేస్లో ఉంది. బీజేపీ సెకండ్ ఉన్నా చాలా ఫార్ ఆఫ్ ఉంది మాత్రం, చాలా ఫార్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి లాంటి సిచ్యువేషన్, కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, బీజేపీ మా దాంట్లో సగం కూడా లేదు. నామకే వాస్తే సెకండ్ ప్లేస్, కానీ మేము 52, 53 ఉంటే వాళ్ళు 21, 22 ఉన్నారు. అట్లా ఫార్ ఆఫ్. ఆ పరిస్థితి ఉంది రాష్ట్రంలో, స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే, తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలు దక్కేటువంటి దాన్ని సాధించుకోవాలంటే, తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వ గౌరవం నిలబడాలంటే ఖచ్చితంగా ఈ క్రూషియల్ టైంలో బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలి. ఆ ఆవశ్యకత ఉంది. నేను మీ బిడ్డగా చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు, ఈ క్రూషియల్ టైంలో కేంద్రంలో మనం కీలకంగా మారబోతాం. మీరు ఒక 14 సీట్లు నాకు గెలిపియండి, నేను చూపిస్తా తెలంగాణ తడాకా ఏందో దేశ రాజకీయాల్లో నేను చూపిస్తా. మీరు సమున్నతంగా ఇది మా తెలంగాణ అని తలెత్తుకొని చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా రాజకీయాలను శాసిస్తాం. ఆ రకంగా తెలంగాణ దేశ రాజకీయాలను శాసించే దిశగా పోవాలి. తెలంగాణ మేధావి లోకానికి, తెలంగాణ యువతకు నేను చేసే విజ్ఞప్తి, ఒక ఒరబడిలో పడి కొట్టుకొని పోవద్దు, ఒక దానిలో పడి కొట్టుకొని పోవద్దు. మంచిగా స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ని గెలిపిస్తే, బీఆర్ఎస్ ఇంటి పార్టీ, ఏ రోజైనా తెలంగాణ కోసం పేగులు దిగేదాకా కొట్లాడే పార్టీ కాబట్టి దయచేసి బీఆర్ఎస్ను అత్యధిక స్థానాలలో అత్యధిక మేయాటితో గెలిపించండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. తెలంగాణ నదుల నీళ్ళు తెలంగాణకు దక్కేటట్టు కాపాడండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నతంగా ఎగరవేసే స్థాయిని కాపాడండి. బీజేపీకి ఓటేస్తే అశాంతి, అలజడి తప్ప ఇంకోటి రాదు, ఏమి జరగదు. ఆ బీజేపీ పిచ్చిల పడి పోతే మనకు ఏమి రాదు. బీఆర్ఎస్ తెలంగాణ బలం, బీఆర్ఎస్ తెలంగాణ శక్తి. ఏ రోజుకైనా మంటిపైనకైనా సరే ఇంటివాడు ఉండాలన్నారు. ఈ ఢిల్లీ గులాములు గెలిచి మనకు సాధించేదేం లేదు. గతంలో 4 బీజేపీ ఎంపీలు గెలిచి ఒక కేంద్ర మంత్రి ఉంటే 4 రూపాయల పని కూడా జరగలేదు, రాష్ట్రానికి ఏమి లాభం జరగలేదు. కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన చేతులు కట్టుకొని నిల్చుంటారు తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితి కాదు. కాబట్టి ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడమే ముఖ్యం. కాబట్టి ప్రాంతీయ శక్తులతో ఇప్పుడు రాజ్యం రాబోతుంది. కాబట్టి మనం ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఉండాలి. మనకు తమిళనాడు మంచి ఆదర్శం. తమిళనాడులో ద్రావిడులు ఎంత బలంగా ఉండి ద్రవిడ పార్టీలను గెలిపిస్తారు తప్ప బయట పార్టీలను గెలిపియరు. మనం కూడా అట్లే తెలంగాణలో కూడా ఆ శక్తి రావాలి, తెలంగాణకు ఆ ఆలోచన రావాలి. ద్రవిడ పార్టీలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఆ రకమైన మిలిటెన్సీ మనం తయారు చేసుకోవాలి, బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. ఈ 2 పార్టీల కథలు చూసినాం మనము. 10 ఏళ్ళ బీజేపీ, అంతకుముందు 60 ఏళ్ళ కాంగ్రెస్, ఇప్పుడు 6 నెలల కాంగ్రెస్. పూర్తి వాళ్ళ రూపం బయటపడ్డది. ఇంకా వాళ్ళని గురించి భ్రమపడితే గోసపడతాం తప్ప జరిగేదేం లేదు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ను బలపరచమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. వన్ ఎట్ ఏ టైం, ఒక్కరండి. వన్ తెలంగాణని హైదరాబాద్ని యూటీ చేస్తే బాగుంటుంది, లేదంటే సెకండ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుంది, నాకు కూడా ఊరికి దగ్గర అవుతుంది అని చెప్పేసి మాట్లాడింది. ఖర్గే లాంటి వ్యక్తికి అట్లా మాట్లాడకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. ఇన్ని రోజులు ఢిల్లీకి మోసిన ఆయన నాకు హైదరాబాద్ దగ్గర అవుతుందని మాట్లాడి హైదరాబాద్ గొంతుకు వస్తాను తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్పిన దానికి ఇదే బలమైన కారణం. ఖర్గే లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ 2వ రాజధాని కావాలంటుందంటే వీళ్ళు ఎవరు వచ్చినా హైదరాబాద్ దెబ్బ పెడతారని మనకు అర్థమవుతాం. హైదరాబాద్ మనది, మన సొంతం, దాన్ని ఎన్నిటి కూడా అట్లా పోనీయం. కాబట్టి ఈ ఖర్గే మాటలు కూడా నా స్టేట్మెంట్ కూడా బలపడుతున్నాయి. కాబట్టి అటువంటి పిచ్చి వాళ్ళకు ఇక్కడ స్థానం ఇవ్వద్దని చెప్పి కోరుతాం. సార్, హైదరాబాద్లో పవర్ కట్స్కి బీఆర్ఎస్ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ పవర్ వేయకపోవడం కారణమని సీఎం రేవంత్ రెడ్డి చెప్తాను. ఎన్ని సిటీలలో ఉన్నాయండి అండర్ గ్రౌండ్ లైన్లు ఇండియాలో? అవసరమైన చోట కొద్ది మేర వేస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఆయన నోటికి మొక్కాలి. ఆయన ఏం చెప్తాడో అసలు ఆయనకి ఏమైనా తెలుస్తుందా తెలియదా నాకైతే అర్థమవుతుంది. సార్, భాష విషయంలో మనము దేని విషయం? భాష మీరు మాట్లాడే నేను మాట్లాడుతున్నాను. భాష విషయంలో సంయమనం పాటించాలంటే మనం ఒక పెద్ద మనుషుల ఒప్పందం చేసుకుందామని నిన్న సీఎం ప్రతిపాదన పెట్టింది సార్. ఈ సీఎంఏ సార్. నిన్న దయాలు నిన్న నైట్ దయాలు వేదాలు వలిచినట్టుందండి అది.
సార్ 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 మీరు గతంలో కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేశారు ప్రాంతీయ పార్టీల తరఫున. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రత్యామ్నాయం అంటే ఎన్డీఏ యూపీఏకు ప్రత్యామ్నాయంగా రావాలంటే ఏ పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో? నేను మీరు మంచి క్వశ్చన్ అడిగిన చాలా థ్యాంక్స్. ఒక మాట నేను మనవి చేస్తాను. జాతీయ రాజకీయాలలోకి పోదామని చెప్పి నేను బీఆర్ఎస్ పేరు మార్చి ఆ ప్రయత్నం చేసిన. మహారాష్ట్ర పోయి బాగా చేసినాం. చాలా ఆశ్చర్యం ఏంటంటే నిన్న వాళ్ళు వచ్చి నా దగ్గరికి 2-3 గ్రూపులు వచ్చి బీఆర్ఎస్లో అక్కడ చేరిన వాళ్ళు, సార్ ఇప్పుడు మహారాష్ట్రలో అక్టోబర్లో శాసనసభ ఎన్నికల్ని మీరు వట్టిగా రాని సార్ నిలబడండి, మేమంతా మీ పేరు చెప్పుకొని గెలుస్తాం, రావాలి, మా దగ్గర మార్పు రావాలి, మీ తెలంగాణలో మీ ప్రభుత్వంలో అమలు చేసిన కార్యక్రమాలు రావాలని మహారాష్ట్ర ప్రజలు బాగా కోరుతున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మని అడుగుతున్నారు, మా దగ్గర ఒక భయంకరమైన అనిశ్చితి ఉందని వాళ్ళు వచ్చినారు. నేను తప్పకుండా నా జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాను, అందులో అనుమానం లేదు. రెండవది, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరితోనే ఆలోచించి మీరు అన్నటువంటి ప్రాంతీయ శక్తుల ఐక్యతకు నేను ఎంత చేయగలుగుతానో, నాకెంత సంబంధాలు ఉన్నాయో, నాకెంత తెలియజేయడం వాటన్నిటిని రంగరించి తప్పకుండా నేను చెప్పిన పరిస్థితి ఉత్పన్నం కావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాం, లైక్ మైండెడ్స్తో. వారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పటికీ మేము కనెక్టెడ్గానే ఉన్నాం. తప్పకుండా అందరం కలిసి ఒక ప్రత్యామ్నాయం రూపొందిస్తాం. ఏదో ఒక జాతీయ పార్టీ మాకు సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడే పరిస్థితులు మాత్రం సృష్టిస్తాం. సార్ 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 హలో సార్, మీరేమో బీఆర్ఎస్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇక్కడ మీరేమో బీఆర్ఎస్కు 12 నుంచి 14 అంటున్నారు, అసలు బీజేపీకి 1 అవర్ అని అంటున్నారు. కానీ వాళ్ళేమో బీఆర్ఎస్కే 1 లేదా 2 కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలవబోతున్నాయి, నెక్స్ట్ బీజేపీ ఉంటుందనేది స్వయంగా ముఖ్యమంత్రి నిన్న మీడియా ప్రతినిధులతో అన్నారు. సో రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పిన ఎన్ని నిజమైనయో ఎన్ని నిజం కాలేదో ప్రజలకు తెలిసిపోయింది. రెండో విషయం, ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు నిజాలు ఎన్ని అబద్ధాలు ఎన్ని, మన అసెంబ్లీ ఎలక్షన్లో అని చెప్పిన ఎన్ని జరిగినాయని ప్రజల అనుభవంలోకి వచ్చేసింది ఆల్రెడీ. దాని గురించి నేను కొత్తగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల ఇష్యూ కాబట్టి చెప్తున్నారు, అంటే ఈ సీట్ల విషయంలో మీరు అంటున్నారు కాబట్టి వారు అంటున్నారు. సో రెండో విషయం ఏంటంటే మీ పవర్ పోగానే, పవర్ ఉద్యమ సమయంలో మీకు వ్యతిరేకంగా, తెలంగాణకు వ్యతిరేకంగా, ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా మీ దగ్గరకు వచ్చి 3 నెలలు కాకముందే అందరూ మళ్ళీ మీ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారు. దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? నాకు అర్థం కాదండి. అధికారం కోల్పోయిన వెంటనే మీ చుట్టూ ఉన్న వాళ్ళ గతంలో తెలంగాణ ఉద్యమం సాగినంత కాలం తెలంగాణను వ్యతిరేకించి, కేసీఆర్ను వ్యతిరేకించి, తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కాగానే మీ చుట్టూ వచ్చి చేరారు. సో మళ్ళీ మీ అధికారం పోగానే మళ్ళీ వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి ఏంటి మీ కామెంట్? ఇప్పుడు ఏమైపోయిందంటే భారత రాజకీయాలలో మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయండి. జరిగి ఏమైందంటే సన్ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువ తయారైపోయింది. ఆ సన్ఫ్లవర్ ఏంటంటే పొద్దున్న తిరుగుతుంది. ఈ పవర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్లో పోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపిస్తారా అండి? గెలిపించడానికి పోతున్నారా? ఎందుకు పోతున్నారు? వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పనుల కోసం, వాళ్ళ పైరవీల కోసం, వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు. మీరు చెప్పిన దాంతో నేను అన్నింటితో ఏకీభవిస్తున్నాను, ఒక పాయింట్ ఏకీభవిస్తలేను. అందరు పోయిన మీరు మా అందరూ పోలేదు. బీఆర్ఎస్ ఒక మహాసముద్రం, 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. ఎవరైనా ఎలిమినేట్ చేస్తాం పలానా దాన్ని అనుకుంటే తప్పది, ఆ గర్వం పనికిరాదు. మేము మొన్నటిదాకా 10 ఏళ్ళ అధికారంలో కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఉంది. కాంగ్రెస్ ఎలిమినేట్ అయిందా? డెసిమేట్ అయిందా? కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక టైంలో 2004 to 2014 ఆయన పవర్లో లేదు. అంతమాత్రం టీడీపీ డెసిమేట్ అయిందా? అది భ్రమ. ఒక సంస్థను, ఒక శాశ్వతంగా ఉండే సంస్థను, ఒక బలోపేతంగా విస్తరించినటువంటి సంస్థను డెసిమేట్ చేస్తాం, ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారం తప్ప మరొకటి కాదు. అది ఇంపాసిబుల్. అందులో బీఆర్ఎస్ డెసిమేట్ చేయడం అనేది 1 లక్ష రేవంత్ రెడ్డిలు, 1 కోటి ఇంకో వచ్చినా ఏం ఇంటిగా మనం కూడా భయపడతాయి. सर असेंबली में असेंबली में आपको असेंबली में एमआईएम आपको सपोर्ट कर रही थी, लेकिन पार्लियामेंट इलेक्शन में बिल्कुल वो दूर हो गए. आप क्या समझते हैं कि आप कैसा बोल रहे दूर हो गए बोल के? तो मैंने आपको क्या माइनॉरिटी आप सपोर्ट कैसा बोल रहे दूर हो गए? आपके किसी प्रोग्राम में कहीं भी आपका जिक्र नहीं करे, वो किसी भी प्रोग्राम में कहीं जिक्र नहीं करे. जैसा असेंबली में गाँव जाके आपके सपोर्ट के बारे में बात कर रहे थे कि केसीआर साहब को वोट देना. एमआईएम हमसे दूर हो गए बोल के कौन बोल रहे? जैसा असेंबली में गांव जाके कर रहे थे. नहीं सर, जैसा गांव जाके आपको आप वोट देने की अपील कर रहे थे, इस बार नहीं करे. क्यों नहीं करे सर? రోడ్ షోలకు మంచి స్పందన వచ్చింది జనం నుంచి. మీరు వెళ్తూ ఉంటే మేము చూసాం టీవీలలో. సో ఏం సార్ ప్రజలు అంటే ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? ఏమనిపించింది? కేసీఆర్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ కదా. కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ వైపౌట్ చేయలేని, తుడిచివేయలేని ఎమోషన్ కదా తెలంగాణకు. కేసీఆర్ తెలంగాణకు ఉన్న బంధం అది కదా. ఎక్కడెప్పుడు దిక్కు దివాణం లేనప్పుడు నా పదవులు, నా రాజకీయ భవిష్యత్తు అంతా నేను పనంగా పెట్టి
తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు. నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. గెలిపోవడం పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. 100% ఆ బాండేజ్ కేసీఆర్కి ఉంటుంది. కేసీఆర్ని పట్టుకొని గిలి పడేస్తాం, తుడిచి పడేస్తాం అని అనుకుంటే వాడు పిచ్చోడే తప్ప కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ కాదు. థ్యాంక్ యూ. సార్ మీరు పోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళారు, పొత్తు పెట్టుకుంటామని అడిగారు, ఆయన రిజెక్ట్ చేశారని మోడీ స్వయంగా చెప్తా ఉన్నారు. మోడీ నేను చెప్పిన కదా గోబెల్స్ అని, ఆయన ఏది అవకాశం ఉంటే ఏడ పంపుంటే ఎట్లా అనుకూలంటే అట్లా మాట్లాడతారు మోడీ. ఆ టంగ్ ట్విస్టింగ్ నరేంద్ర మోడీకి వచ్చినంత మరొకరికి రాదు. సార్ గడిచినటువంటి కేసీఆర్ గారు పదేళ్లలో నిన్న అభివృద్ధి ముఖ్యమంత్రి చేశామని రేవంత్ చెప్తా రెడ్డి ఉన్నారు, కానీ 100 ఏళ్ల విధ్వంసం చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నిజమే బ్రదర్, ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆడిటెడ్ ఫిగర్స్ కదా, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగర్స్ కదా. అది విధ్వంసం అంటారా? వాళ్ళ దృష్టిలో అది విధ్వంసం అయితే వాళ్ళంత మురుకులు మరొకరు లేరు. సార్ సార్, నిన్న వచ్చే 12 ముఖ్యమంత్రి ఆగస్టులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, అందులో నుంచి నిధులు సమకూరుస్తామని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం. ఇది సాధ్యమవుతుందా సార్? మీరు రైతు బంధు స్టార్ట్ చేసిన ప్రభుత్వం కదా. కదా నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించాను. ఒకే విడతగా చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నం ఎక్కని కొండలేదు, మొక్కని పడలేదు. దట్ ఈస్ ఇంపాసిబుల్, జరిగే పని కాదు. అందుకే అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని మోసగించారని ప్రజలకు చెప్పిన, ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన రైతు భరోసా చేయాలి, నెక్స్ట్ ఏమన్నా 4 విడతల డిఏ ఇప్పుడు విడుదల చేయాలి, 51% ఫిట్మెంట్ ఉద్యోగస్తులు అడుగుతున్నారు, అవి ఇవ్వాలి, మళ్ళీ 40,000 కోట్లు రుణమాఫీ చేయాలి. ఎక్కడికి చేస్తారండి? ఎవరు మోసపుస్తాడు ఈయన? అంత వట్టిదే, ఫాల్స్. అది జరిగే పని కాదు. ఆ కార్పొరేషన్ బట్టిదే, అంత బట్టిదే, ఏది కూడా జరిగే పని కాదు. గవర్నమెంట్లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది, ఎవ్రీడే మనీ బయటకు పోతుంది. అట్లా విడుదల వారికి జరుగుతుంది తప్ప రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది తప్ప గవర్నమెంట్ దగ్గర సూట్ కేసుల్లో డబ్బులు ఉన్నాయండి. ఈయన చెప్పేదంతా భ్రమ. ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన సఫలీకృతం కాదు. కేసీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్. సార్ ఆయన చేతుల మైకుందా? కేసీఆర్ గారు సార్ ఇటు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధావులను కలుపుకుపోయిన కేసీఆర్ అధికారం ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు. జర్నలిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు. కాబట్టి మొన్న అధికారం కోల్పోయాడు. ఇప్పుడు కారు షెడ్డుకు పోయింది, ఇక బయటికి రాదు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాల్సిన పని లేదని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది. ఓకే, మరి చాలా సంతోషం. షెడ్లో ఉన్నది కదా కారు, ఎంత బలంగా వస్తుందో దాని తాటికి రేవంత్ రెడ్డి ఎక్కడ కొట్టుకపోతాడో మీరు నేను ఇద్దరం చూద్దాం. సార్ కేసీఆర్ గారు చిన్న లాస్ట్ క్వశ్చన్ సార్, ఇటు మీకు స్ట్రైట్ సార్, రైట్ సైడ్ లో ఉద్యమకారులు నిన్న ఇప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఉంది. సార్ ఓకే సార్, కేసీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక నిమిషం, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకు అసలు ఇక్కడ ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థి అనేటువంటి అడిగినటువంటి మీడియా ప్రతినిధుల క్వశ్చన్స్కి మాకు కేసీఆరే ఇక్కడ లోకల్ ప్లేయర్, ఆయనకు లోకల్ రాజకీయాలు అనేది తెలుసు, ఆయన మాతో గేమ్ ఎట్లా ఆడాలో ఆయనకు తెలుసు, ఆయనే మా ప్రధాన ప్రత్యర్థి అనేటువంటి నిన్న ఒక మాట్లాడారు. బీజేపీ పొలిటికల్ టూరిస్టులు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళతో పెద్దగా ప్రయోజనం ఉండదు ఇక్కడ అనేటువంటి మిమ్మల్ని నిన్న ప్రధాన ప్రత్యర్థిగా ఆయన ఫస్ట్ టైం నిన్న కోట్ చేశారు ఎలక్షన్ల తర్వాత ఈ మధ్య కాలంలో రిజర్వేషన్ల అంశం పైన భారీగా చర్చ జరుగుతోంది. ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తొలగిస్తుంది బీజేపీ అని కాంగ్రెస్. ఈ రెండింటిపైన మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయితే సంతోషం. మొదటి ప్రశ్నకు సమాధానం. బహుశా ఆయనకి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు మంచి మాట, ఇంకింత జ్ఞానం తెచ్చుకుంటే మరీ మంచిది. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పిన బీజేపీ మత చిత్తు రగిల్చడం ద్వారా, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓటు సంపాదించుకుంటారు. దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బే పార్టీ బీజేపీ. వాళ్ళు సృష్టించే ఈ గోల. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నాను, వాళ్ళు ముస్లింలా, హిందువులా, మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటికి కూడా అసమానతకు గురవుతూ ఉన్నారో, ఏ ప్రజలైతే వాళ్ళకి రావాల్సినటువంటి వాటా పొందలేకపోయినారో, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎంబీసీలు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇలా ఎస్సీలకు కూడా ఇలా 15% రిజర్వేషన్ ఉంది దేశంలో. వాళ్ళ పర్సంటేజ్ 19% పోయింది. వాళ్ళ లోపల ఇంకా దరిద్రం పోలేదు. అందుకే దళిత బంధు తెచ్చినాం. కాబట్టి 19% రిజర్వేషన్ ఎస్సీల కోసం పెంచాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నేను ఘంటాపదంగా చెప్తా ఈ మాట. ఎవరైతే అల్పాదాయం కలిగి ఉన్నారో, ఎవరైతే ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారో, ఎవరైతే అర్హులై ఉన్నారో, కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్లు ఉండాల్సిందే, అవి కొనసాగాల్సిందే.
మనది ఒక టిపికల్ దేశం భారతదేశం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అన్ని వర్గాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్లు తీసేస్తాము, అవి ఎవరైనా సరే వాళ్ళకి నేను వ్యతిరేకిని, మా పార్టీ వ్యతిరేకం. 100% ముస్లిం రిజర్వేషన్ తీసేయడం తప్పు. వాళ్ళకైనా ఉంటే ఉన్నదాన్ని కొనసాగించండి, ఇంకోటి పెంచితే పెంచండి, అట్లా ఉండాలి. కానీ ఒక ముస్లిం ద్వేషం పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఈ పొలిటికల్ గేమ్ ఆడడం అనేది చాలా దిక్కుమాలిన దరిద్రపు చర్య. సార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సార్ ఇక్కడ సార్ సతీష్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు వస్తారు, ఎన్నికల తర్వాత ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి 20-25 మంది ఎమ్మెల్యేలు వస్తారని మంత్రులు చెప్తున్నారు. సార్ ఏం కావాలంటారు మీకు? ఏం చెప్తారు, ఎందుకు ఎమ్మెల్యేలు వస్తారంటున్నారు? మీరు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా ఏంటి? నేను ఏమంటున్నా అంటే, ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి సాయంత్రం వరకు నీ దొడ్లు ఎంత ఉంటారో చూసుకోండి, నా దొడ్డు అయితే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత. ఇది కూడా అంతే ఉంది. రెండవది, ఈయననే బీజేపీలకు చెప్పు కొడుతున్నారని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా. ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి. ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు. రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు. ఆయన తప్పించుకోలేడు కూడా, ఎవరు తప్పించలేరు. కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికి పెద్ద ప్రచారం. అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే, నన్ను ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు, కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా, అన్న మేము 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నాము, మేము కలుస్తాము, ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి తదాస్తు దేవతలు ఉంటారు పైన, మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు పోతారో చూద్దాం ఏం జరగబోతుంది. సార్ మీరు ఇందాక జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ మళ్ళీ బలపరుస్తుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది చాలా చర్చ జరిగింది, బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారిపోతుంది అనేది. దీన్ని మీరు ఆఖరి నిర్ణయం జరగదండి. నేను చెప్పిన బీఆర్ఎస్గానే ఉంటుంది, నో డౌట్. కేసీఆర్ గారు ఇక్కడ సార్ ఎంతో సంక్లిష్టమైనటువంటి అంతర్జాతీయ విషయాలను సైతం సరళంగా సూటిగా స్పష్టంగా మాట్లాడే కేసీఆర్ గారు లేని లోటు అసెంబ్లీలో స్పష్టంగా కనబడుతుంది. ఆ లోటును ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు? నెక్స్ట్ సీజన్ చూస్తారు కదా కేసీఆర్ ప్రళయ గర్జన ఎప్పుడైనా చూస్తారు. సార్ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కేంద్రంలో మంత్రులు చేస్తామని మీరు చెప్తా ఉన్నారు. మీరేమైనా ప్రధాని రేసులో ఉంటారా? 100% ఉంటే అవకాశం వస్తుంది. ఎందుకునే అవకాశం వస్తే ఉండరు. ఎవరైనా నాకు అర్థం గమ్మతులు, నీకంత అమాయకున్నా సార్ అవకాశం రావాలనే కానీ ఎందుకున్నావు నాకు అర్థం కాదు. అయిపోయింది రేస్. మా సురేష్ భాయ్ సాబ్ నవ్వుతున్నాను, ఆయనే రేపు కేశవరావు వెళ్ళిపోయింది కాబట్టి రేపు మా పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేష్ రెడ్డి గారు కాబోతారు. రేపు నేను లెటర్ ఇష్యూ చేస్తా ఉన్నా చైర్మన్. ఈ విల్ బి ద మెయిన్ ప్లేయర్ ఇన్ ఢిల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్. నిషేధం పెట్టగలరా? టైం ఎంత అయింది? కేసీఆర్ సార్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి వెళ్తున్నటువంటి నేతలు ఎవరైతున్నారో పార్టీ పైన ఆరోపణలు చేస్తూ పోతున్నారు. పార్టీలో చాలా మంది షిండేలు ఉన్నారనే మాటను మాట్లాడినారు. ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్, అసెంబ్లీ ఫలితాలు చూసుకుంటే ఇందాక మీరు కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు, బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయని చెప్పి. పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో అన్ని స్వీప్ చేసేసింది. 3rd ప్లేస్లో ఏ రకంగా ఉంటుందని చెప్పి ప్రిడిక్షన్ చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్పదు కదా, చాలా సింపుల్ అది. ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో మేము 7 అసెంబ్లీకి ఇచ్చిన సీట్లు 2 కోల్పోయినాం. మేము పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో 18లో మేము గెలిచిన తర్వాత 7 అసెంబ్లీ సీట్లు నిజామాబాద్ సెగ్మెంట్ మేము గెలిచినాం, కానీ మేము ఓడిపోయినాం. అట్లా 6 సీట్లు గెలిచిన దాన్ని కూడా ఓడిపోయినాం. తారుమారు అయిపోతే అట్లా ఉండదు. ప్రజలు అభిప్రాయం అనేది మారుతుంది డెఫినెట్గా. ఈరోజు నేను ఇందాక చెప్పిన కారణాలన్నీ ఒక ఎత్తు. రెండవది, మాదిగ సామాజిక వర్గానికి మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు, చాలా ఆగ్రహంగా. పెద్దపల్లిలో వాళ్ళే ఇలా పంతం బట్టి ఓడించి చూపెడతామని చెప్పి పట్టుదలగా ఉన్నారు. ఆ ఫలితం ఆ పార్టీ అనుభవించక తప్పదు. సార్ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు, పలిలేని మంగళి పిలితల కొరిగిండి అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికిమాలిన పనులు ముందరేసుకుంటున్నారు. సార్ ఇండియా ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను బట్టిగా చేయలేదండి. దాని మంచి చెడ్డలు, దాని పూర్వపరాలు, దాని గ్రోత్ ఆశించి ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేది కానీ వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేశారు. ఎట్లా చేయాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన, ములుగు ఏర్పాటు చేసిన, ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన, వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్గా మారాలని చెప్పి
అక్కడ లైట్ రావాలి, అడ్మినిస్ట్రేషన్ పోవాలి, అక్కడ కలెక్టర్ ఉండాలి, ఎస్పీ ఉండాలి, ఉంటేనే బాగా జరుగుద్దని గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాల కావచ్చు, భూపాలపల్లి ములుగు కావచ్చు, స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు, చాలా ఆలోచనతో తెలంగాణ యొక్క ప్రగతిని ఆశించి చేసిన జిల్లాలు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద. నేను పోయిన ప్రతికాడు అడిగినా, మీ జిల్లా తీసేస్తారంటే యుద్ధానికి సిద్ధం సార్, ఎట్లా పోతుందో చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కొత్త ఏవైతే జిల్లాలు తీసేస్తామని కాంగ్రెస్ చెప్పిందో ఆ దెబ్బ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పడబోతా ఉంది. సార్ 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 ఇక్కడ సార్ నరేందర్ సార్ ఇక్కడ సార్ ఉద్యమ సమయంలో సార్ ఇక్కడ ఇక్కడ సార్ సార్ నేను సార్ ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలనే మేము పాటించినాము, మా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి 141 సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. వాడేవాడే రాధాకృష్ణ ఊఈసీ డీసీపీ సార్, డీసీపీ టాస్క్. నీకు అర్థం తెలుసా కానీ లేదు సార్, ఆయన రాష్ట్రంలో 100 డీసీపీలు ఉంటారు, వాడు ఒక్కటి పేరు పట్టుకుని నన్ను అడిగింది నాకు అర్థం కాదు సార్. ఉద్యమ సమయంలో ప్రశ్న సార్, ఉద్యమ సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటుందా? రాహుల్ ఇంత పెద్ద సీనియర్ లీడర్. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది నాకు అర్థం. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రాష్ట్ర వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? నాకు అదో ఇష్యూ అవా ఇంత సిల్లీ. ఆ గవర్నమెంట్ ఎంత సిల్లీ ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద ఫినాయిల్ పెట్టి నోరు కట్టుకున్న పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎవరో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్తో ఒకట ఏం ట్యాపింగ్ నాకు అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికి పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా ఉంటుంది. మన దగ్గర హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్ విత్ దట్, నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ది ఇంటెలిజెన్స్. The way they brought the report, we don't know. That is purely internal matter of the police department. Sir. And ఇంకోటి అండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాబ్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాబ్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. అది పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితమైన ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టం. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దాని తోకమట్టం ఏదో కొండ వెలకబట్టుకున్నాం అన్నట్టు ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది మీద భ్రమలు ఉండకండి. సార్, తెలంగాణ ఉద్యమ సమయంలో 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ కుటుంబ సభ్యులకు పారాగాన్ చెప్పులు వేసుకోనేటువంటి వ్యక్తులు అదే సమయంలో డీజిల్ పోసుకుందామన్నా కూడా కారుకు అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఈరోజు లక్షల కోట్లు సంపాదించారు, వాళ్ళ డబ్బునంతా స్వాధీనం చేసుకుంటామని పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చాలా సంతోషం. చేసుకోమని వెంటనే అర్జెంటుగా చేసుకోమని చెప్పాలా. పారాగాన్ చెప్పులు లేకుండా నేను ఉంటినా రేవంత్ రెడ్డి ఉండినా ప్రజలకు తెలుసు కదా. పారాగాన్ చెప్పులు లేకుండా ఎవరు అనేది అందరికీ తెలుసు కదా. దేశంలో ఎవరు భూ కబ్జాదారు, ఎవరు బ్లాక్ మెయిలరు, ఎవరు ఓటుకు నేటి కేసులో పట్టుబడ్డరు, ఎవరు దొంగదందాలు చేసినారు, ఎవరు భూమాఫియా అందరికీ తెలుసు రాష్ట్రంలో. సార్ పారాగాన్ చెప్పులు లేని ఫ్యామిలీ అండి మాది. సార్ శ్రీనివాస్ సార్, సిటివిజన్ లైవ్. గతంలో రైతులకు ఉచిత ఎరువులని ఒక హామీ ఇచ్చారు, మీరు చాలా సంతోషపడ్డారు, ఆశపడ్డారు రైతులు. అయితే ఆ నినాదం మళ్ళీ ఈ మధ్య తెర మీదకి తేవట్లేదు. పార్లమెంట్ స్థానాలు ఎక్కువ గెలిస్తే దానికోసం పోరాడతారా? కాదు బ్రదర్, బేసికల్లీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఏం చేసినామంటే రైతుకు సహకారం అందించాలా, పెట్టుబడి సాయం చేయాలని మేము ప్రయత్నం చేసినాం. ఆ టైంలో ఏం జరిగిందంటే యూరియా బస్తాలు ఇద్దామని కొంతమంది చెప్పారు. ఒక సలహా, ఇట్ వాజ్ అండర్ డిస్కషన్, నేను ఎప్పుడు చెప్పలేదు, ఇట్ వాజ్ అండర్ డిస్కషన్. తర్వాత అశోక్ గులాటి గారు అని చెప్పి చాలా ప్రామినెంట్ ఆగ్రో ఎకానమిస్ట్ దేశంలో, ఇంటర్నేషనల్ ఫేమస్ కూడా ఆయన,
ఢిల్లీలో ఉంటారు, నాకు మంచి ఫ్రెండ్. ఆయన నేను అడిగిన, మేము చేద్దాం అనుకుంటున్నాం, వితౌట్ ఆ గవర్నమెంట్ సపోర్ట్ ఇలా వ్యవసాయం నడిచే పరిస్థితి లేదు. అనేక దేశాలలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది, మన దేశంలో ఉల్టా ఉంది. మా రాష్ట్రంలో మేము చేయాలనుకుంటున్నాం కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన సలహా అడిగింది. ఆయన ఏం చెప్పినట్టే బ్రదర్, నాకు నువ్వు యూరియా బస్తాలు ఇస్తావు, వానాకాలం తెచ్చుకుని 4 మిగిలి ఉంటాయి ఆయన దగ్గర, నువ్వు మొత్తం ఇస్తావు ఈ పంటకు. ఆయన ఏం చేయాలి, ఈ 4 బస్తాలు అమ్ముకుంటాడు మార్కెట్, మళ్ళీ దానికి అపఖ్యాతి వస్తుంది. కాబట్టి ఇట్లా వద్దు, నువ్వు ఎంత ఇస్తావో, నీ స్టేట్ కిట్టి ఎంతవరకు పర్మిట్ చేస్తావో నాకు తెలియదు, నువ్వు చేయదలుచుకున్న సహాయం క్యాష్ రూపంలో చెయ్యి. ఏం చేయదలుచుకున్నావు, 1000 ఇస్తావా, 2000 ఇస్తావా, 3000 ఇస్తావా, నీ ఇష్టం. కానీ ఆ డబ్బుకు అతను ఓనర్ కావాలి. ఎందుకంటే ఒక ఆయనకు విత్తనాలు పట్టి ఉండొచ్చు, ఒక ఆయనకు ట్రాక్టర్తో దున్నించుకునే ఎక్కడికి పట్టి ఉండొచ్చు, ఒక ఆయన పురుగుల మందులు కొనుక్కునే ఎక్కడ ఉండొచ్చు, రకరకాల అవసరాలు ఉంటాయి, రైతులు వేరియేషన్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇచ్చే కాడికి క్యాష్ ఈ బస్తాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అమ్మేసుకొని, అవసరం లేని వాళ్ళు అమ్మేసుకొని ఇవన్నీ ఇబ్బంది జరుగుతుంది అని చెప్తే ఎరువు బస్తాలు దానాడే ఫుల్ స్టాప్ చేసినాం. తర్వాత రైతు బంధు పేరు మీద ఈ స్కీమ్ ప్రారంభించినాం. కానీ దీన్ని కొంతమంది చిల్లరగాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి బస్తాలు ఇస్తానో ఏమైంది, బస్తాలు ఇస్తానో ఏమైందని, మేము ఇంకో రైతు బంధుకు బస్తాలు 2 ఇస్తామని చెప్పినామా? బస్తాలకు బదులుగా ఇస్తున్నదే రైతు బంధు. దాంతో ఎవరికి అవసరం, ఒక ఆయన విత్తనాలు కొనుక్కుంటాడు, ఒక ఆయన పురుగుల మందు కొనుక్కుంటాడు, ఒక ఆయన ఎరువులు కొనుక్కుంటాడు, ఒక ఆయన ట్రాక్టర్ దున్నకానికి పెట్టుకుంటాడు, ఒక ఆయన నాటేసుకోవడానికి పెట్టుకుంటాడు. రకరకాల అవసరాలు ఉంటాయండి. ఆయన అవసరాన్ని బట్టి ఆ డబ్బును ఆయన వాడుకుంటా ఉన్నాడు. దాని ఫలితమే మనం 3 కోట్ల పైచీలకి తల ధాన్యం పండించినాం, పంజాబ్ని తలదనినాం. మీరు అడిగింది మంచి క్వశ్చన్, అది నాకు కూడా ఇక్కడ చెప్పాలని ఉండే, మీ క్వశ్చన్ ద్వారా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. సార్ ఇక్కడ సార్ మీరు ఇండస్ట్రీస్ తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చెప్తారు 13 ఇండస్ట్రీస్ గుజరాత్కి తీసుకెళ్ళడానికి మోదీ ట్రై చేస్తున్నారు, ఇంక్లూడింగ్ టెస్లా. దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? ఇటువంటి చాదగాని ముఖ్యమంత్రి గుజరాత్ పోతాయి, తమిళనాడు పోతాయి, కేరళ పోతాయి, ఆంధ్ర పోతాయి, ఇంకేది ఎక్కడికి పోమ్మా? మీరే చెప్తున్నారు, మీ క్వశ్చన్లే ఆన్సర్ లేదు. ఈయన ఏం చేస్తున్నాడు మరి? టెస్లా బిస్లా అంతా మోడీ అనుకొని పోతా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు? మోడీ అడ్డం పడ్డా మేము తెచ్చినామమ్మా కొన్నింటిని, లైక్ ఫేస్బుక్. ఆయన ఇంటర్నేషనల్ లాబీస్లను పెట్టి చాలా ప్రయత్నం చేసిండు అహ్మదాబాద్ తీసుకుపోదామని. మేము అంతకన్నా పై ఎత్తుగడ వేసి దాన్ని ఇక్కడ తెచ్చినాం. మోడీ తట్టుకొని మేము ఒక 4-5 పరిశ్రమలు పెద్ద పెద్ద తెచ్చినాం ఇక్కడికి. సార్ ఇక్కడ సార్ మీరు మొన్న మెదక్లో మాట్లాడుతూ టైం కాగలే సుమా, మళ్ళీ ఈసీ మళ్ళీ అదో కథ. చెప్పండి సార్ ఇక్కడ సార్ మీరు మొన్న మెదక్లో మాట్లాడుతూ అసెంబ్లీలో చెల్లని రూపాయి పార్లమెంట్లో ఎట్లా చెల్లుతుంది అన్నారు. సో మన పార్టీ నుంచి కూడా కొప్పులీశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాజిరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా చెల్లుతారు? కరెక్ట్ క్వశ్చన్, మంచిగా అడిగిన మీరు. అది నేను మెదక్కు సంబంధించి అడిగిన. మీరు అడిగిన కానీ ఆర్ఎస్ ప్రవీణ్ మా పార్టీ నుంచి ఓడిపోలేదు, కొప్పులీశ్వర్ మాత్రం మా పార్టీ నుంచి ఓడిపోయాడు. చెల్లించేది ప్రజలు చెప్తారు, నేను చెప్పాల్సింది నేను ప్రజలకు చెప్పాను. సార్, రైతు బంధు విషయంలో కేటీఆర్ గారు ఈ మధ్యలో చెప్పారు, ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది కొంచెం సమీక్ష జరుగుతోంది అన్నటువంటి విషయం మీద కేటీఆర్ గారు ఆ మధ్యలో చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా 5 ఎకరాల లోపే ఇవ్వాలన్నటువంటి ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మీ అభిప్రాయం, మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6వ ఎకరం కూడా ఏమని ఏం చేసిండే? 6 ఎకరాల నాడు కోటీశ్వరుడా, 7 ఎకరాల నాడు కోటీశ్వరుడా? ఓ 15-20 ఎకరాలు దాటి వాళ్ళకి లిమిట్ పెడితే అదొక అర్థం ఉంటుంది. కానీ మరీ 5 ఎకరాలు, మేము బ్రదర్ ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఎకరాలు లిమిటు సీలింగు అనే దానికంటే నేనుగా I/1 దాని సృష్టికర్త నేనే, రైతు బంధు సృష్టికర్త, తెచ్చి ఇచ్చింది నేనే. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ సమయంలో తెలంగాణ రైతాంగం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయి, గదరగోళం అయిపోయి, డ్రై అయిపోయి చాలా బాధాకరంగా ఉండేది. ఒక కనీసం 10-15 ఏళ్ల పాటు రైతులను బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి, వాళ్ళకి ఫ్రీ పవర్ ఇచ్చి, వాళ్ళకి లిఫ్ట్ చేసి వాటర్ తెచ్చిస్తే వాళ్ళు నిలదొక్కుంటారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో లాభం జరుగుతుందని పెట్టిన. అండ్ దట్ అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ద GSDP ఆఫ్ తెలంగాణ బై 18.36%. తెలంగాణ GSDPకి 18.36% కూర్చినటువంటి శాఖ వ్యవసాయ శాఖ, రైతాంగం. అగ్రికల్చర్ సెక్టర్ నుండి GSDPకి వచ్చినటువంటి శాతం నేను చెప్పింది, విచ్ ఇస్ గ్రేట్. నేను అనుకున్న కళ నెరవేరింది. ఇంకొక 5-6 ఏళ్ళు కొనసాగించిన తర్వాత ఈ సీలింగ్ బిల్లింగ్ మేము కూడా ఆలోచిస్తామని అనుకున్నాం. రైతులు కొంచెం అప్పులు తీరిపోయి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు పేద రైతులకు మాత్రం పెడదాం, కొద్దిగా ధనిక రైతులకు తీసేద్దామని మాకు కూడా ఆలోచన ఉండే బేసికల్లీ. కానీ ఇంత హాఫెజాడ్గా, ఇంత తొందరపడి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రేపు మాకు వస్తుందా రాదా అనేటువంటి ఒక భయాన్ని రైతుల్లో క్రియేట్ చేసే దిక్మాలే చర్యలు మాత్రం మేము చేయలే. ఆ పని కాంగ్రెస్ చేసింది.
ఆ వ్యవసాయ మంత్రి కూడా మాట్లాడిండు, అందరూ మాట్లాడుతున్నారు. తప్పకుండా రైతుల ఆగ్రహాన్ని వాళ్ళు చూడబోతున్నారు. సార్ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది, నీ మూడోసారి అయిందే కవితకేమో బెయిల్ రాలేదు సార్. కేజ్రీవాల్ బెయిల్ వచ్చింది ఎట్లా చూస్తారు మీరు? ఏం కావాలి నీకు? ఢిల్లీ సీఎం కు కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది, అదే కేసులో ఉన్న కవితకు మాత్రం బెయిల్ ప్రాసెస్ నడుస్తూ ఉంది, కోర్టులో ఉంది. సింపుల్ ఇస్ ఇష్యూ అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. ఇట్స్ రివర్స్ పొలిటికల్ స్కామ్. అందులో ఏం లేదంత పట్టితే గ్యాస్. ఇవాళ వరకు ₹1 రికవరీ చేయలేదు, ₹1 కూడా రికవరీ చేయాలి. ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరికి తెలియదు. అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులా ఉన్నోళ్ళు, అరవింద్ కేజ్రీవాల్, నేను, ముక్కులో కోయలాగా ఉంటే మేము ఏం చేసినాం మేము? ఆయన మాకు 104 మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉండి, అప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు 7 మాకు సపోర్ట్ ఉండే టైంలో 119లో 111 మంది మేము ఉన్నాం ఇక్కడ. అయినా ఆయన ఏజెంట్లను పంపించండి ఇక్కడికి. ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కూలగొట్టారు రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేశారు. వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన. ఇక్కడ వేయడమే కాదు, ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్, ప్రధానమంత్రికి రైట్ హ్యాండ్, జాతీయ కార్యదర్శి, ఆయన పట్టుకరమని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకి మన పోలీసులు పంపించినండి. ఆయన పట్టుకరవడానికి పోయింది తెలంగాణ పోలీసులు, తప్పించుకున్నాడు ఆయన. అది వాళ్ళ మా మీద కోపం. ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను, ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలలాగా బయటకు వస్తారు. స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్. అది బూమరాంగ్ అవుతా ఉన్నది. ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని ఎదుర్కొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ. అందరికీ తెలుసు, లోకానికి తెలుసు. ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో, ఆమె ఎట్లా మాట్లాడుతుందో, ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరూ కూడా చాలామంది జర్నలిస్టులు ఆమెతో కలిసి పనిచేసారు. అటువంటి ఒక నిర్దోషం పట్టుకపోయి ఒక మహిళను చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు. ఏం పడకూడదు, మేము భయపడము, రాజకీయ కుటుంబం కాబట్టి మేమన్నీ ఎదుర్కొంటాం. మాకు ఈ జైలు బిల్ కొత్త కాదు, వీఆర్ నాట్ వరీ. ఆమె కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తుంది. ఐ హావ్ నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ముస్లిం మైనార్టీలకు ఏం పిలిపిస్తారు సార్? ముస్లిం మైనార్టీ సోదరులకు నాది ఒకటే విజ్ఞప్తి. ఈ రాష్ట్రంలో మీరు భ్రమలో పడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు, అనవసరంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. మీకు బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ, బ్రహ్మాండమైన నీతి నిజాయితీన పార్టీ, మంచి పార్టీ, మిమ్మల్ని ఆదుకున్న పార్టీ, మైనార్టీ గురుకులాలు పెట్టిన పార్టీ, ఈ బడ్జెట్ 12,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ని ఆదరించండి. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీగా ఉంటుంది, మీ సంక్షేమాన్ని కాపాడుతుంది, మీ రిజర్వేషన్లు కాపాడుతుంది, మీ హక్కుల కోసం పోరాడుతుంది. కాబట్టి బీఆర్ఎస్కే ఓటేసి బీఆర్ఎస్ని గెలిపించమని తెలంగాణ ముస్లిం బిడ్డలందరికీ కూడా నేను కోరుతాను. సార్ మైనార్టీ సిఓఈ బ్రాంచెస్ అనేవి ఏర్పాటు చేశారు సార్ మైనార్టీ స్కూల్లో. సార్ ఇక్కడ సార్ మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్య కల్పించాలనేసి సిఓఈ బ్రాంచెస్ అంటే సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ బ్రాంచెస్ ఏర్పాటు చేశారు. అయితే దాంట్లో ఫ్యాకల్టీ లేదు, విద్యార్థులు లేరు అనే సాకుతోటి ఇప్పుడు బ్రాంచెస్ మొత్తం ఎత్తేస్తున్నారు సార్. దాని మీద నేను ఏమంటున్నా అంటే, మైనార్టీ విద్యార్థుల యొక్క మంచిని కోరి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన స్కూళ్ళు కానీ మంచి కానీ ఎవరు చేయలేదు. బీఆర్ఎస్ ఇచ్చిన స్కాలర్షిప్స్ కూడా ఎవరు ఇవ్వలేదు. ఐఏఎస్ కోచింగ్ కానీ, విదేశీ స్కాలర్షిప్ కానీ చాలా ఇచ్చినాం. టెమరిస్ పెట్టి ఒక రికార్డు నెలకొల్పినాం, ఇండియాలో ఎక్కడ లేవు, మేము పెట్టినాం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ ముంచుతున్నట్టుగానే తీయగా మాట్లాడుతుంది తప్ప ఏం మంచి పని చెయ్యదు. వాళ్ళు ఎత్తేస్తారు గ్యారంటీగా, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు మైనార్టీ అభివృద్ధి మీద. కాబట్టి బీఆర్ఎస్ఏ మీకు శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీని బలపరచండి. టెమరిస్ మేము యాజ్ టీజ్గా కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.